జై భీమ్, జై ఇండియా, వర్ధిల్లాలి భారతీయుల ఐక్యత, వర్ధిల్లాలి క్యాస్ట్లెస్ ఇండియన్ల ఐక్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో బోధించు, సమీకరించు, పోరాడు భారతదేశ సార్వభౌమాధికారంతో దేశ ప్రగతి, దేశ సౌభ్రాతృత్వం, సమానత్వం, సామాజిక న్యాయం, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతమైనటువంటి అద్భుతమైనటువంటి భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగ పాలన మనకి కావాలి అనుకునే ప్రతి ఒక్క భారతీయుడు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, సిక్కు, బుద్ధిస్టులు, అంబేద్కరిస్టులు, మానవతావాదులు, గాంధీవాదులు అందరూ కూడా మిత్రులారా మనం కోరుకోవాల్సింది ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా పేర్ల మధు జాన్సన్ అనే నేను ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో, అంబేద్కరిజంతో భారత రాజ్యాంగబద్ధంగా, చట్ట ప్రకారంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సమైక్యతా భావంతో, మత సామరస్యతతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కుల ఉన్మాదాన్ని, మత ఉన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒకవైపు క్రైస్తవులకి, ఒకవైపు హిందువులకి, ఒకవైపు ముస్లిం సోదరులకి అందరికీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, మనం మాట్లాడే భాష మీద హక్కు, స్వేచ్ఛ, భూమి మీద, గాలి మీద, నీటి మీద, వనరుల మీద, చదువుల మీద, గుడి ప్రవేశాలు, బడి ప్రవేశాల మీద అందరికీ సమానమైనటువంటి అధికారం, హక్కులు ఉన్నాయని చెప్పింది ఒకే ఒక్క గ్రంథం, భారత రాజ్యాంగం. ఈరోజు నేను బైబిల్ జోలికి వెళ్ళదలుచుకోలేదు, ఖురాన్ జోలికి, భగవద్గీత జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఒక రాజకీయంగా మాట్లాడుతున్నాను. ఈ దేశవ్యాప్తంగా చూసుకుంటే హైడ్రా అనే ఎజెండాలో అక్రమ కట్టడాలని అన్నీ కూడా కూల్చేస్తున్నారు. సంతోషమే. మీరు పెట్టిన ఎజెండా అంత కుట్రతో చేశారన్న సంగతి ప్రజలకు తెలుసు. కుట్రతో, కుయుక్తితో, మత ఉన్మాదంతో, కుల ఉన్మాదంతో, అధికార దుర్వినియోగానికి పాల్పడి హైడ్రా అనేది ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. అక్రమ కట్టడాలు, చెరువులు పూడి చేసి కట్టడాలు, నదీ పరివాహ ప్రాంతాల్లో కట్టడాలు, కొండలను తొలిచేయటాలు, అడవులు నరికేయటాలు, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకమే. ప్రజలకి అడవులు కావాలి, కొండలు, లోయలు, చెరువులు, నదులు, వాగులు అన్నీ అవసరమే. ఉన్నటువంటి ప్రకృతిని ఉన్నట్టుగా ఉంచి బీడు భూముల్లో చెరువులు, పంట పొలాల్లో పంటలు, మెట్ట ప్రాంతాల్లో అక్కడ పండించే పంటలు అక్కడ పండించడం, ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నవి. కాబట్టి హైడ్రా విషయంలోకి వస్తే, ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ బాబా ముస్లిము సోదరులు ఇళ్ళు, మసీదులు కూల్చేయటాలు, ఇక్కడ తెలంగాణలో ఇక్కడ తెలంగాణ బుల్డోజర్ బాబా రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా అక్రమ కట్టడాలు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండబట్టి
అదే బీజేపీలు ఉంటే ముందు ముస్లింలు మసీదులను చర్చిలు కూల్చేవాడు. కానీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల అక్రమ కట్టడాలు నాగార్జున గారు స్టూడియో కూల్చేయడం, కొన్ని అక్రమ కట్టడలు కూల్చేస్తున్నారు. చాలా సంతోషం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా, దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ సమితిగా అధ్యక్షుడిగా చూసుకుంటే, ఇక నేను హైడ్రా విషయంలో బుల్డోజర్ బాబా యోగి ఆదిత్యనాథ్ గారిని, రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. అదే సందర్భంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, పరిపాలకులారా, ఎమ్మెల్యేలారా, మంత్రులారా, ముఖ్యమంత్రులారా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైడ్రా అనేటువంటి ఒక ఎజెండా, ఒక బిల్ పెట్టి మీరు అక్రమ కట్టడాలని చెప్పి ఒక వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా, చట్ట వ్యతిరేకంగా మసీదులు కూల్చేయటం, చర్చిలు కూల్చేయటం, పర్మిషన్ లేని చర్చిలు కూల్చేస్తామనడం, బీజేపీ జాతీయ కార్యవర్గం 2024 ముందుగానే, ఎలక్షన్ ముందుగానే వార్నింగ్లు ఇచ్చారు. సంతోషం. చర్చిలైనా సరే, మసీదులైనా, గుళ్ళైనా సరే అక్రమ కట్టడాలు, డాక్యుమెంట్లు లేకుండా ఉన్నవన్నీ కూడా కూల్చేయండి. దానికి క్రైస్తవులు, ముస్లింలు, హైందవులు అందరూ కూడా ఏకీభవిస్తారు. చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, గుళ్ళు కానివ్వండి, రోడ్డు పక్కన, హైవే రోడ్డు పక్కన బాగా ట్రాఫిక్ ఉన్నటువంటి ఏరియాల్లో కట్టడాలు చట్ట వ్యతిరేకం, ట్రాఫిక్కి అంతరాయాలు, యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి 100 సంవత్సరాలు అవనే, 200 సంవత్సరాలు అవనండి, జనాలు పెరిగారు, ఊరు పెరిగింది, రోడ్లు, వంతెనలు, అండర్ గ్రౌండ్ రోడ్డు మార్గాలు వేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి తప్పనిసరి 200 సంవత్సరాలైనా అది ప్రజలు ప్రయాణాలకి అసౌకర్యం ఉంటే కూల్చేయడంలో తప్పేమీ లేదు. ప్రజలకి ఉపయోగపడటానికే భూమి ఉంది, కానీ గుళ్ళకి, గోపురాలకి, విగ్రహాలకి కాదు. భూమి దేశం అంతా కూడా విగ్రహాలు పెట్టేశారు. గుళ్ళే ఈరోజు 143 కోట్ల మంది జనాలకి 140 కోట్ల గుళ్ళు ఉండొచ్చు సుమారుగా. పండించుకుంటాక భూమి లేదు. ఈ విధంగా నంబూరులో కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారి చర్చిని అది అక్రమ కట్టడాన్ని కూల్చేస్తారని చెప్పి సోషల్ మీడియాలో చెప్పడం. ఒకవేళ అది కూల్చేస్తుంటే ఆ సంఘంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా క్రైస్తవులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆందోళనకు గురవుతున్నారు. బాబ్రీ మసీదు, రామాలయం గొడవ ఎలాగ జరిగిందో మా కల్వరి టెంపుల్ మినిస్ట్రీ చర్చిని కూల్చడం ఏంటి? మాది ఒక అధికారిక మతం. మా కల్వరి టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు రేవంత్ రెడ్డి గారిని పిలిచాడు. రాజకీయ నాయకులతో మాకు సంబంధాలు ఉన్నటువంటి మా చర్చిని కూల్చడమేనేంటి అనేటువంటి ఒక ఆ మూఢనమ్మకంతో కొంతమంది వ్యక్తి పూజలు చేస్తూ దేవుణ్ణి పక్కన పెట్టారు, బైబిల్ పక్కన పెట్టేశారు. ఈరోజు పాస్టర్లు పూజించే వాళ్ళు ఉన్నారు, పూజారుల్ని పూజించే వాళ్ళు ఉన్నారు, ఇమాముల్ని, మౌజముల్ని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రులు పూజించే వాళ్ళు ఉన్నారు.
ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా రోజు ప్రభుని యేసుక్రీస్తు నామములో అని చెప్పుకుంటూ వచ్చాను. ఈ ఒక్క వీడియోకి మాత్రం యేసుక్రీస్తు పేరు ఎత్తదలుచుకోలేదు. ఎందుకంటే ఇది కేవలం ఈ దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా, మనుధర్మశాస్త్రానికి అనుకూలంగా ఇటు క్రైస్తవుల్లో, హిందువుల్లో, ముస్లింల్లో ఒక సైకో తెగ ఒకటి ఏర్పడింది. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే 5 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఓట్ల సంతలో ఓట్లు అమ్ముకోవాలి. ఆ అమ్ముకున్న ఓటులతో దొంగల రాజ్యాన్ని, దోపిడీ దొంగల రాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి. ఎందుకంటే మనం కూడా దొంగలమేగా. ఓటును అమ్ముకుంటున్నాం, ఉద్యోగానికి లంచం ఇస్తున్నాం, కాలేజీల్లో సీట్లకు లంచం ఇస్తున్నాం, ఏదైనా వ్యాపారం పెట్టుకుంటూ లంచం ఇస్తున్నాం. ప్రజలు మనం లంచం ఇస్తున్నాం కాబట్టి మనకు లంచగొండి అధికారులే కావాలి, లంచగొండి మంత్రులు కావాలి, లంచగొండి పరిపాలన కావాలి. కాబట్టి ఏంటంటే అసలు టోటల్గా మనకు కావాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం వద్దు, మనకు మనుధర్మశాస్త్రం కావాలి అనేటువంటి ఒక ఎజెండా ఈ 140 కోట్ల మంది జనాలు పెట్టేసుకున్నారు. ఈరోజు నేను ఒక క్రైస్తవుడుగా, ఒక ఇండియన్గా, ఒక మనిషిగా, ఒక విశ్వమానవుడుగా హిందువులు, క్రైస్తవులు, ముస్లిం సోదరులతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. దానికి జవాబు చెప్పండి. అసలు మనం మనుషులమా కాదా? కొంతమంది కోతి నుంచి వచ్చారని, కొంతమంది బ్రహ్మ తల నుంచి వచ్చారని, బ్రహ్మ మొగం నుంచి బ్రాహ్మణుడు వచ్చాడని, భుజాల నుంచి క్షత్రియుడు వచ్చాడని, ఉదయం నుంచి వైశ్యుడు వచ్చాడని, కౌంటర్లు వచ్చారని, కాళ్ళ నుంచి శూద్రులు వచ్చారని చెప్తున్నారు కదా. మీరు ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద పెద్ద చదువులు చదివి మరి ఈ కుల వ్యవస్థని నమ్మే మీరు డాక్టర్లు ఎందుకు అవుతున్నారు? ఇంజనీర్లు ఎందుకు అవుతున్నారు? మనుధర్మశాస్త్రం ఏం చెబుతుంది? బ్రహ్మపుత్రుడు వేపనోడు వాడు మాత్రమే వేదాలు చదవాలి, వాడు మాత్రమే వినాలి, వాడే పెళ్లి చేయాలి, వాడే ఇల్లు కడితే గృహప్రవేశం చేయాలి, చచ్చిన కాడి నుంచి పుట్టిన కాడి నుంచి చచ్చేంత వరకు ఆడ అనుమతి లేకుండా గాలి కూడా పీల్చడానికి లేదని చెబుతుంది ఈ మనుధర్మశాస్త్రం. ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఇంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు, ఇంతమంది మేధావులు ఉన్నారు కదా. దీని సమాధానం చెప్పండి. ఈరోజు సనాతన ధర్మం, హిందూ దేశం, హిందూ మతం, మా మోడీ, మా బుల్డోజర్ బాబా, మా సనాతని పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనపోతే వీళ్ళు వైరస్ లాగా వచ్చి చుట్టేస్తారనమాట. ఏది ఒక కరోనా లాగా వ్యాపించేస్తారు. మాకు ప్రతి భారతీయుడికి, హిందూ సోదరులారా, ముస్లిం సోదరులారా, అంబేద్కరిస్టులారా, గాంధీవాదులారా, నాస్తికులారా, పవనిజాన్ని మెయింటైన్, పవనిజంతో మీరు రోడ్ల మీదకి వచ్చి పవన్ కోసం, సనాతన ధర్మం కోసం మేము చంపడానికైనా చావడానికి సిద్ధమని పవనిజం అని చెప్పి బండిలు వేసుకొని వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో బెదిరించడం, ఫోన్ చేసి బెదిరించడం, చంపుతామని ఈ రకంగా తెగబడిపోయి మీరు ఉండడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నమో ఆంధ్ర గురుకులాలు సభలో నేను ఇంకో 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నా, మీరు నాకు సహకరించండి. ఎస్పీలు, డిఎస్పీలు, పోలీసు వాళ్ళు
నాకు సహకరించట్లా. తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయారు. చనిపోయిన దానికి మనం క్షమాపణ చెప్పాలి. చనిపోయిన వాళ్ళు చాలా సాత్వికులు, దీన మనసు గలవారు. వాళ్ళు చూస్తే నాకు ఏడుపు వచ్చింది. వాళ్ళు పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. నేను ఉప ముఖ్యమంత్రిని నేనే క్షమాపణ చెప్పాను. ఆ యొక్క టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి ఆ బోర్డు మెంబర్లు, ఆ అధ్యక్షులు, ఆ ఈవోలు అందరూ క్షమాపణ చెప్పాలి. బలవంతంగా చెప్పేశారులే, లేకపోతే ఊరుకోరుగా. ఇక నేను 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వంలో కొనసాగదలుచుకున్నా. నాకు మీరు సహకరించాలి. నేను ఒక పోలీసు కుటుంబంలో నుంచి వచ్చినుండే. ఎస్పీలు డిఎస్పీలు అంటే మాకు చాలా గౌరవం. దొరగారు అనేవాళ్ళని. మరి ఈరోజు నాకు సహకరించట్లా. అసలు ఇక్కడ తిరుపతిలో తొక్కిసలాటకి పిఠాపురంలో ఈవిటీజింగ్కి సంబంధం లేదు. సంబంధం లేకుండా ఎవడైనా ఆడపిల్లల జోలికి వస్తే ఒక్కొక్కడిని తొక్కిపెట్టి నారదీస్తా అంటూ పోలీసు వాళ్ళు మీరు అధికారాన్ని దుర్వినియోగపరిస్తే ఒక్కొక్కరిని తొక్కిపట్టి నారదీస్తానని చెప్పి మాట్లాడుతూ డిఎస్పీ గారు సరిగ్గా పనిచేయలేదు, ఆ యొక్క ఎఫెక్టు ఎస్పీ గారి మీద పడింది అని ఈ విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటే క్రైస్తవులు, ముస్లింలు, సెక్యులర్ హిందువులు భయభ్రాంతులు గురైపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి జెడ్ క్యాడర్ ఇచ్చారు. విపరీత మంచి సెక్యూరిటీ, గన్మ్యాన్లు, బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఇచ్చారు. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకి వెళ్తూ ఉంటే డీసీఎం గారు మీరు అటు వెళ్ళొద్దు, అక్కడ మందు పాత్రలు ఉంటాయి. నేను దేశం కోసం, సనాతన ధర్మం కోసం పేలిపోటకైనా నేను సిద్ధమే, నా ప్రయాణాన్ని నేను ఆపను అని చెప్పి చెప్తున్నారు. నక్సలైట్లు ఎక్కడున్నారండి? పవన్ కళ్యాణ్ గారు మీ పుణ్యం అంట, రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అంట. నక్సలైట్లని పిలిచి, నమ్మకంగా పిలిచి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొంతమందిని కాల్చి కొంతమందిని ఓ రకంగా చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారు మేలు చేశాడు. ఈ నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్ ఆ నల్లమల్ల ఏరియాలో కుమ్మింగ్ అని చెప్పి గిరిజనులు చంపుతున్నారు. మీరు నక్సలైట్లు ఎక్కడున్నారు? మావోయిస్టులు ఎక్కడున్నారండి? మణిపూర్లో ఆదివాసులను చంపుతున్నారు మీరు నక్సలైట్ల పేరు చెప్పి. ఆ మణిపూర్కి వేరే దేశాలు సపోర్ట్ చేస్తానే మన దేశాన్ని పాకిస్తాన్ వాడు కలుపుకోవాలని చూస్తున్నాడు, చైనా వాడు కలుపుకోవాలని చూస్తున్నాడు, అమెరికాలో చేర్చేసుకోవాలని చూస్తున్నారు. దీనికి ముస్లింలు, క్రైస్తవులు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కదా. ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో ఉండట్లేదా? 20 లక్షల మంది ఉన్నారు కదా. మన భారతదేశం నుంచి కమలా హారిస్ గారు అక్కడ ఉపాధ్యక్షురాలు కదా. ఇక క్రైస్తవులారా, ముస్లిం సోదరులారా, హైందవ సోదరులారా, ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రేవంత్ రెడ్డి గారి గురించి, ఈ ఈవీఎంల ప్రధాని దొంగ ఈవీఎంల ప్రధాని గురించి మనం ఎందుకు కొట్టు సావాలి? ఈరోజు దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద హైందవులకు విరోధ భావాన్ని కలగజేస్తూ, క్రైస్తవులు అంటే మత మార్పులు చేస్తారు, వీళ్ళు పేద ప్రజల దగ్గర
దశంభాగాలు కానుకలని ఈ దొంగ పాస్టర్లు అంటారు. మరి కానుకలు కోసం, ఫారెన్ డబ్బు కోసం వీళ్ళు మత మార్పులు చేస్తున్నారు. ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చడానికి ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని చెప్పి హైందవ సోదరుల్లో ఒక రకమైనటువంటి విరోధ భావాన్ని కలిగించారు. అందరూ కూడా నమ్మరు. ఎందుకంటే ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతల్లో ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకుంటారు. ఒకనొక టైంలో పెయిల మధు జాన్సన్ అనే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నాస్తికుడిని, ఎవరో దేవుడు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఆ దేవుడు ఎవరని చెప్పి గ్రంథాలు చదివి, చరిత్ర చదివి, పరిశోధించి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అయితేనే నేను నమ్ముకుంటాను, లేకపోతే నమ్ముకోను అని చెప్పి లైబ్రరీకి వెళ్ళి గ్రంథాలు చదివి, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సిహెచ్ ఫ్రాన్సిస్ గారు రాసినటువంటి అనేక గ్రంథాలు చదివి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలిసినాక నా మట్టుకు నేను నమ్మి బాప్తిజం తీసుకున్న 1995లో నన్ను ఎవడూ మార్చలా. నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటే నీకు గోధుమలు ఇస్తాం, బట్టలు ఇస్తాం, నూనె ఇస్తామని ఎవడు చెప్పలే నాకు. నేనే తెలుసుకున్నా. అలాగే ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన అసలు నిజంగా దేవుడా కాదా అని పరిశోధించి తెలుసుకునే ఏకైక దేవుడు యేసుక్రీస్తే. ఇంకా ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలకి పరిశీలించుకోవాల్సిన పనే ఉంది. ఈరోజు హైందవుల్ని వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసుల్లో, వాళ్ళ కుటుంబాల్లో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దోళ్ళ వరకు ఈ క్రైస్తవుల్ని ఒక అంటరాని వాళ్ళుగా, దేశద్రోహులుగా, దొంగలుగా, మోసగాళ్ళుగా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి విష ప్రచారం చేస్తూ క్రైస్తవుల మీద దాడులకు పాల్పడుతున్నటువంటి ఈ నరేంద్ర మోడీ వాళ్ళతో పాటు ఈ దక్షిణ భారతదేశాన్ని నాశనం చేయడానికి సనాతన ధర్మ రక్షకుణ్ణి, ఈ సనాతన ధర్మం కోసం నేను ఒక్కనే హిందువుల ప్రతినిధిగా వచ్చాను. ముందు సావర్కర్ గారు, తర్వాత మోహన్ భగవత్ గారు, ఆయన తర్వాత నేనే అని చెప్పి బహు ధైర్యంగా వచ్చేసాడు పవన్ కళ్యాణ్ గారు. చాలా సంతోషం అండి పవన్ కళ్యాణ్ గారు. మీకు భారత రాజ్యాంగం మీకు ఇచ్చింది. ఈ దేశం హిందూ దేశం అన్నారు, మేమే కాదనో. మీ దేశం మీ హిందూ దేశమే, మీకు సనాతన ధర్మే కావాలి. మీ సనాతన ధర్మం పేరుతో వాళ్ళకి ఇష్టం కదా, హైందవ సోదరులు కూడా ఇష్టమే. సతీ సహగమనం, భర్త చచ్చిపోతే భార్యను చంపేయాలి, బాల్య వివాహాలు చేయాలి, గ్రామంలో దేవుళ్ళకి పెళ్లి చేయాలి, వాళ్ళకి ఆ దేవుడి పేరు మీద ఆ ఊళ్ళో వ్యభిచార కేంద్రాలు పెట్టాలి, సహజీవనం చట్టబద్ధం చేయాలి, మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఇవన్నీ చెప్పేది మీరే. ఈవ్ టీచింగ్ పేరు మీద ఎవడైనా కానీ ఆడపిల్లల జోలికి వస్తే అసలు అక్కడ జరిగింది ఏంటి? తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట. అక్కడ జరిగిన దానికి, పిఠాపురంలో జరిగిన దానికి సంబంధం లేదు. ఒక రకం చెప్పాలంటే సినిమా యాక్టర్ మాధవీలత, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డిసెంబర్ 31వ తారీఖు పండగ సందర్భంగా పార్టీస్తుంటే, పార్కులో పార్టీస్తూ ఉంటే మీరు వెళ్ళబాగండి. అక్కడ మహిళలకు భద్రత లేదు. ప్రతి ఒక్కరు కూడా గంజాయి బాగా తాగుతున్నారు, కొకైన్, హెరోయిన్ వాడుతున్నారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళబాగండి అని చెప్పింది. కానీ అక్కడ ఏ సంఘటన జరగలేదు. ఆ తర్వాత అది అటు చెప్పడం వల్ల ఒక రంగం చెప్పాలంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగల. ఒక సినిమా యాక్టరు, ఒక హీరోయిన్ మహిళల పట్ల ఒక బాధ్యత కలిగి ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఒక బీజేపీ పార్టీలో ఉండి మాట్లాడిందంటే అందరూ అభినందించారు. మరి నిజంగా బీజేపీ పార్టీలో ఉండి క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు ఉన్న ఈ భారతదేశంలో మనుధర్మశాస్త్రమే కావాలి, భారత రాజ్యాంగం వద్దు అన్న పార్టీలోనే ఆ మాధవీలత ఉంది అని అంటే మరి అందరూ చాలామంది మహిళా సంఘాలు,
యాక్టివిస్టులు ఖండించారు. మీరైతే ఏకంగా ఒక్క హిందువులకు మాత్రమే నేను ప్రతినిధిని అని చెప్పి ఒప్పుకున్నారండి. భారత మాతాకి జై అని అన్నారు. సంతోషం. రేపొద్దున 2029 ఎలక్షన్కి మీరు కూటమి ప్రభుత్వం ఉన్న తెలుగుదేశం, జనసేన మీరు మా చర్చిలకు రానివ్వు. మీకు నిజంగా సిగ్గు శర ఉంటే, మానవత్వం ఉంటే మమ్మల్ని ఓట్లు అడగబాగండి. చర్చిలు కూల్చేస్తామన్నారు, మనుధర్మశాస్త్రం తీసుకొస్తామన్నారు, మత మార్పులు చేస్తున్నామన్నారు. మమ్మల్ని ఇన్ని మాట్లాడుతున్నా కానీ మా గొర్రెలే మళ్ళీ తమ దగ్గర కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర దళితులుగా పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా అన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నారు. సూడో సెక్యులరిజం పేరుతో మత మార్పులు చేసేస్తున్నారని చెప్పి క్రైస్తవులు మొత్తాన్ని ఏకిపారేసిన జనసేన మీతో ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నా, తమతో కూడా మాట్లాడుతున్నా. ఒక డిప్యూటీ సీఎంగా మీకును ఈ దేవాదాయ శాఖ సంబంధం ఏంటో అర్థం కావట్లేదు. అంటే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్తే చేసేస్తారా? జనాలకు మొత్తం తెలుసండి. ఇదివరకే ఒక 35 సంవత్సరాల క్రితం ఉదయం పేపరు మంచి అసలు చట్టబద్ధమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన పేపర్లు ఉండేవి. దాసనారాయణ గారు ఉదయం పేపరు వాస్తవాలు ఉన్నట్టు రాసేవాళ్ళు. ఆ తర్వాత ఈనాడు తెలుగుదేశం పత్రిక తెలుసు, ప్రజలకు సంబంధించి మీరు రాయరు. సాక్షి వైఎస్ఆర్సీపీ పత్రిక అది కరపత్రం, ప్రజలకు సంబంధించి రాయరు. ఒక్కొక్క పార్టీకి ఒక పత్రిక, ఒక్కొక్క పార్టీకి ఒక టీవీ ఛానల్ పెట్టుకున్నారు. సంతోషం. ఈరోజు సోషల్ మీడియాలో మీరు చేసే మోసాలు, మీరు చేసే అక్రమాలు, అన్యాయాలు మొత్తం ఈరోజు కళ్ళకు కనబడినట్టు ప్రపంచం అరచేతిలో, సెల్ ఫోన్లో, సోషల్ మీడియాలో మొత్తం కనబడుతున్నా. ఇంకా అంత ధైర్యం ఏకంగా పోలీసు వాళ్ళకే వార్నింగ్ ఇవ్వటం ఏంటిదండి ఇది? మీకు వార్నింగ్ ఇచ్చేంత దమ్ము ధైర్యం అసలు ఈ ఆంధ్రాలో ఎవరికైనా ఉందా? మీరంటే చంద్రబాబు నాయుడు గారే భయపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారే భయపడిపోతున్నారు. క్రైస్తవులు మేము అసలు భయపడిపోతున్నాం. ఏం జరుగుతుందో తెలియదు. మా చర్చిలు కూల్చేస్తామన్నారు. మత నిషేధ చట్టం 8 రాష్ట్రాలు తీసుకొచ్చారు, దేశవ్యాప్తం తీసుకొస్తామన్నారు. నరేంద్ర మోడీ గారు ముస్లింలు అన్నాడు. వాళ్ళు హిందువులు తాళుబొట్లు కూడా తెంపేస్తారు. వాళ్ళు హిందువుల ఆస్తుల్ని మొత్తాన్ని కూడా కాసేసేస్తున్నారు. ఒక్కపూట ఆస్తులు మొత్తం సగం ఆస్తులు వాళ్ళకే ఉండే. మన హిందూ దేవాలయాల ఆస్తులు కూడా వాళ్ళే దోషేసుకుంటారు. బాబ్రీ మసీదు, ఆ బాబ్రీ మసీద్ కింద ఓబుల్ రెడ్డి గారి టైంలోనూ ఎప్పుడు అప్పుడున్న జిల్లా కలెక్టర్ గారిని మేనేజ్ చేసి అండర్ గ్రౌండ్ నుంచి తవ్వుకుంటూ వెళ్ళిపోయి మసీద్ కింద విగ్రహాలు పెట్టి తవ్వకాల్లో బయటపడింది. ఇది రాముడు విగ్రహం ఉంది ఇక్కడ, ఇది రామాలయం అని చెప్పి అబద్ధాలు ఆడి కలెక్టర్లు ఒక అవినీతికి పాల్పడుతున్నారు. ఈరోజు చెప్పాలంటే హైందవులారా, ముస్లిం సోదరులారా, చర్చిలో ఉన్న మీరు తెలుసుకోండి. వీళ్ళు కలెక్టర్లు పనిచేయరు, ఎస్పీలు పనిచేయరు, మంత్రులు ఎవరు పనిచేయరు. సుప్రీంకోర్టు మొదలు పంచాయతీ వరకు, మండలం కోర్టు వరకు ఎవరు పనిచేయరు. మీరు ఎట్టాగా ఉంటానే ఉండండి. మీ కొన్ని చర్చిల్లో అండర్ గ్రౌండ్లోంచి తవ్వుకుంటూ వెళ్ళిపోయి విగ్రహాలు పెట్టేసి అక్కడికి వెళ్ళి పురావస్తు శాస్త్రాన్ని తీసుకొచ్చి చూడమంటారు. అవి లోహాలు కనుక్కునే ఉంటాయి కదా, రాగిని అది పెట్టినప్పుడే ఆటోమేటిక్గా దానికి స్వభావం ఇక్కడ విగ్రహం ఉందని తవ్వుతారు. అక్కడ ఉంటాయి. దేశం అంతా పెడతారు. వాళ్ళు మేము పెడతాం మాదే అంటారు. మీ ఇష్టం వచ్చేది చేయండి. ఇప్పుడు కల్వర్ టెంపుల్ చర్చిని కూల్చేసేయండి. ఇప్పుడు మాట్లాడతలా కల్వర్ టెంపుల్ మినిస్ట్రీ సతీష్ కుమార్ గారు మాట్లాడలా, బెల్లంపల్లి ప్రవీణ్ గారు మాట్లాడతలా, పాల్ దినకరన్ గారు మాట్లాడతలా, యువసన్న ప్రధానమంత్రి జాన్ వెస్లీ గారు మాట్లాడతలా. ఇక మాట్లాడేది ఎవరున్నారంటే తండ్రి సాలేం రాజు గారు, జాషువా డానియల్ జగుడి గారు, ఒక
డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు తప్ప ఎవరు మాట్లాడతలా. మేము ఈరోజు నేను ది పెంతెకోస్తు మిషన్ విశ్వాసిగా మా క్రమం 2000 సంవత్సరాల క్రితం 120 మందితో స్థాపించినటువంటి సార్వత్రిక సంఘం, ఆది అపోస్తుల కాలంలో స్థాపించిన సంఘం. ఆ రోజు స్వార్థ ప్రకటిస్తుంటే అప్పుడు కూడా దాడి చేశారు. చర్చిలు ఇళ్లలోనే ప్రార్థన చేయించుకునేవాళ్ళ, చేయనివాళ్ళ. మరి ఆ క్రమంతో స్థాపించబడినటువంటి ది పెంతెకోస్తు మిషన్ చర్చి, ఆ ది పెంతెకోస్తు మిషన్ చర్చి నుంచి వచ్చిందే హోసన్న ప్రార్థనా మందిరం, ఇండియన్ పెంతెకోస్తు మిషన్ చర్చి, ఓఫీర్ మినిస్ట్రీస్ కానీ మొత్తం కూడా అక్కడి నుంచి వచ్చినాయి. మరి ఈరోజు బైబిల్ని చదివి ఆ బైబిల్ సారాంశం, ఆ దేవుని వాక్యం చెబుతున్నటువంటి ఇన్ని శాఖలు ఉన్న వీళ్ళందరూ కూడా ఈ హిందూ మతాచార ప్రకారంగా చూసుకుంటే మాకు హిందూ దేవాలయాల పరిరక్షణ, హైందవ శంకరరావు, హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కావాలి అని చెప్పి అడుగుతున్నట్టుగానే వీళ్ళు కూడా వీళ్ళ దేవాలయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప బైబిల్కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, భారత రాజ్యాంగానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. వీళ్ళకి కావాల్సింది హక్కులు కావాలి. మాకు క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ కావాలి, మేము చచ్చిపోతే భద్రంగా తీసుకెళ్ళిపోయి శ్మశానంలో పాతి పెట్టేటే ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కావాలి, మాకు ఆ 2 చాలు. ఫారెన్ డబ్బు కావాలి. మాకు క్రైస్తవులు జనాభా ప్రాతిపదికన మాకు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలి. అది కూడా మేము క్రైస్తవులు మేము రాము. మాకు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నాడు ప్రధాన పాస్టర్ గారు, క్రైస్తవులందరికీ ప్రధాన పాస్టర్ గారు ఆయనే మేము గెలిపించుకుంటాం. ఆయన గర్భాపసి తీసుకున్న పర్లేదు, తిరుపతి వెళ్ళినా పర్లేదు, పట్టు వస్త్రాలు పెట్టుకున్న తీసుకెళ్ళినా పర్వాలేదు అని చెప్పి ఈరోజు ఆంధ్ర తెలంగాణ ఉన్న క్రైస్తవులందరూ కూడా వెళ్ళి చివరాఖరికి హోసన్న ప్రార్థనా మందిరం జాన్ వెస్లీ గారు కూడా వెళ్ళి వీళ్ళని పిలువపని వెళ్ళి ప్రార్థన చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరే మాకు కావాలని చెప్పి 2019లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రార్థన చేసి ఆశీర్వదించి వచ్చినటువంటి పాస్టర్లు మీరు పాస్టర్లా, మీరు దేవుని సేవకులా అని అడుగుతున్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 151 సీట్లు వస్తాయా 2019లో, 24లో 164 సీట్లు వస్తాయా? ప్రజలకి తెలియదా? ప్రజలు నాయకులు అందరూ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంఖలో బయలు పెట్టుకుని సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈవీఎంలు ట్యాంపర్ జరిగిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు. ఇదంతా కూడా క్రైస్తవులారా, ముస్లింలారా, హిందువులారా మన సమస్య. మనం ఆరాధించే దేవుళ్ళ మీద వ్యాపారం చేస్తారు వీళ్ళు. భారత రాజ్యాంగం మీద వ్యాపారం, కులాల మీద వ్యాపారం చేస్తారు. కులాలు కావాలి, మతం కావాలి, ప్రాంతీయ భేదాలు కావాలి, భాష మీద కూడా దాడి. తెలుగు భాష అంతరించిపోతుంది. చాలామంది మూఢనమ్మకం. ఎందుకు అంతరించిపోతుందండి? మన తెలుగులోనే మాట్లాడుకున్నాం కదా. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పెడితే వచ్చే నష్టం ఏంటి? ఇంగ్లీషు మీడియం స్కూళ్ళు ప్రపంచం, ఇంగ్లీష్ వల్ల ప్రపంచం తెలుసుకుంటారు. తెలుగు రావట్లేదు, తెలుగులో సంతకం పెట్టమన్నారా? తెలుగులో జడ్జిమెంట్లు ఇస్తున్నారా? తెలుగులో మాట్లాడుతున్నారా? తెలుగు వాడుక భాష ఇంట్లో కూడా మాట్లాడుకుంటా కూడా రాకుండా అంత దౌర్భాగ్యం తయారయ్యారా? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నంత మాత్రం ఇంటికి వెళ్ళిపోయి మమ్మీ డాడీ ఐఆమ్ గోయింగ్ ఐఆమ్ కమింగ్ అని ఇట్లా మాట్లాడుతున్నారా? తెలుగే మాట్లాడతారా? వాళ్ళు తెలుగు మాత్రమే మాట్లాడాలి. ఇంగ్లీష్ భాష అది బ్రిటిష్ వాళ్ళ భాష, అది మాకు వద్దు. 1 నేషన్ 1 ఎలక్షన్ యూనివర్సల్ సివిల్ కోడ్ అని చెప్పి ఆ దేశద్రోహి, కులోన్మాది, మతోన్మాది, అఘోర, ఈవీఎంల దొంగ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ 24 పార్టీలు
దొంగల్లాగా చేరి దేశాన్ని నాశనం చేస్తుంటే ఒక్కరు మాట్లాడరు కదా. క్రైస్తవులు ముస్లిం సమస్య మందండి. మనం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దానికి నాకు చాలా బాధ అనిపించింది, భయం అనిపించింది. నా ఒక్కడి గురించి కాదు, ఎంతమంది క్రైస్తవులు నాశనం అయిపోతారు, ఎంతమంది ముస్లింలు, ఎంతమంది హైందవులు ఇప్పుడే ఒకళ్ళొకళ్ళు మీరు చూసుకుంటున్నారు. ఒకళ్ళు కూడా రావట్లేదు, ఒకళ్ళు ద్వేషించుకుంటున్నారు. రేపు త్వరలోనే సామూహిక దాడులు, దుమ్మి కేసులు పెరిగిపోతాయి. నిష్కారణంగా దేశాన్ని నాశనం చేసేస్తున్నారే నరేంద్ర మోడీ, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మొత్తం సిండికేట్ రాజకీయాలు. ఎందుకు అన్నానంటే క్రైస్తవులారా మీరు ఒకసారి ఆలోచించండి. సంస్కరణ అనేది ముఖ్యం, దిద్దుబాటు అనేది ముఖ్యం. క్రైస్తవ సంఘాల్లో సంస్కరించుకోవాలి, మసీదుల్లో కానీ, గుళ్ళల్లో కానీ, పార్లమెంట్లో కానీ సంస్కరించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి. గురువింత గింజ సామెత గింజ సామెతలాగా మన జీవితాలు నెరవేరుతున్నాయి. మొత్తం ఒక ఎర్రగానే ఉంటుంది, కింద కనపడుతుంది, కింద నల్లగా ఉంటుంది, చీకటి బతుకులు. సంస్కరణ అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా బీజేపీ కాదా? మొత్తం బీజేపీనే కదా? ఈవీఎంల ప్రభుత్వం కాదా? మీకు తెలియట్లేదా? పాస్టర్లో మీరు ప్రార్థన చేయట్లేదు, మీకు తెలియదా? మీ గుండె మీద చేసి చెప్పండి, మీ భార్య పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పండి. ఎందుకు ఇంత అబద్ధికుల్లాగా తయారయ్యారు, మోసగాళ్ళలాగా? మీరంటే యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పి పక్కా చెబుతున్నారు. మిమ్మల్ని చూసి వాళ్ళు ఏమి నేర్చుకుంటారే? వీళ్ళే ఎంత మోసకున్నారా, వీళ్ళే సమ్మతిస్తున్నారు. ఈవీఎంలో 1 నేషను, 1 ఎలక్షను, మనుధర్మశాస్త్రం అని వీళ్ళే మాట్లాడతలా. వీళ్ళే మాట్లాడలేదంటే వాస్తవంగా నిజమేననుకుంటా. మనుధర్మశాస్త్రమే మనకి కరెక్ట్ ఏమో అనుకుని పాపం వాళ్ళు అమాయకంగా తెలియదు కదా వాళ్ళకి. పంతులు పెళ్లి చేస్తే పెళ్లి మంత్రాలే తెలియ వాళ్ళకి. ఏదో వెళ్తారు, పంతులు గారి మంత్రం చదివారంటే అది ఒక ఆనందం. దేవుడు, పంతులు గారు దేవుడు కదా, దేవుడు ప్రతిరూపం కదా, దేవుడు ప్రతినిధి కదా అని చెప్పి నమ్మి వెళ్తారు. అట్లాగే క్రైస్తవులు కూడా వస్తున్నారు కదా పాస్టర్ల దగ్గరికి, దేవుడు ప్రతినిధి పాస్టర్ గారు. ఎంత గౌరవం! రాగానే లెగుస్తున్నారు కదా పాస్టర్ గారు, నీ కాళ్ళు నొక్కుతారు, దండం పెడతారు, నువ్వేం చెబితే చేస్తారు కదా. పాస్టర్, ఇమాము, మౌజాము, పూజారి, మీకును ఆ మనువుకి ఏంటి తేడా? సావర్కరు, మోహన్ భగవత్, వాళ్ళకి మీకేంటి తేడా? క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు అందరూ సంస్కరించుకోవాల్సిందే. ఈ దేశం నాశనం కాబోతుంది. ఆర్థికంగా పతనం అయిపోయింది. కరోనా లాక్డౌన్లో ప్రపంచ దేశాలే ఆర్థికంగా అగ్రరాజ్యాలు మొత్తం పతనం అయిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచీకరణ జరుగుతుంది. 1 వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. నగదు రహిత పరిపాలన జరగబోతుంది. క్యాష్లెస్ ఇండియా, డిజిటల్ ఇండియా రాబోతుంది. ఇప్పుడు మనకి చూస్తానికి 500, 200, 100 రూపాయలు, 50 రూపాయలు, 10 రూపాయలు ఈ కనపడుతుంది. ఇక 5 రూపాయలు రావు, నాణ్యాలు కూడా ఉండవు. మొత్తం కూడా గూగుల్ పే, ఫోన్పే, భారత్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. ఒక్కసారి కానీ నెట్ ఆగిపోతే మన బతుకులు ఎలా ఉంటుందో చూడండి. 2028కి ఈ భూగోళాన్ని ఒక పెద్ద గ్రహం ఢీకొనిపోతుందంట. ఆకాశంలో ఉన్నటువంటి శాటిలైట్స్, సముద్రంలో ఉన్నటువంటి కేబుల్స్ మొత్తం కూడా నాశనం అయిపోతాయి. ఫోన్లు పనిచేయవు, నెట్ రాదు, మన అకౌంట్లో డబ్బులు గూగుల్ పే, ఫోన్పే, భారత్ పేలు ఏవి పనిచేయవు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం కొనుక్కుంటా? ప్రయాణం లేదు, రాకపోకలు లేవు, ఫుడ్ లేదు, ఏమీ లేదు. కాబట్టి జనాలు జాగ్రత్త పడండి. ముందు మన దేశంలో ప్రజలు మనం కాపాడుకోవాలంటే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఆ భారత రాజ్యాంగం ఉంటేనే నువ్వు బైబిల్ చదువుతావు, ఆ రాజ్యాంగం ఉంటేనే
నువ్వు చర్చిలోకి వెళ్తావు, మసీదులోకి వెళ్తావు, గుళ్ళోకి వెళ్తావు. ఆ భారత రాజ్యాంగం కానీ మార్చేసి మనుధర్మశాస్త్రం తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి కాయశాయ జెండా ఎగరేసి సావర్కర్ గారి విగ్రహాలన్నీ పెట్టి మోహన్ భగవత్ గారి విగ్రహాలు మొత్తం పెట్టి ఇప్పుడున్న విగ్రహాలు కూడా ఉండవు అని వీళ్ళు కళ్ళకన్నారు. కానీ అది జరిగేదేం కాదు. చూస్తూ ఉండండి. రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలు అనుకుంటారు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి గుళ్ళు కడతారు. గుళ్ళు కట్టి గుళ్ళో దేవుడి కింద పెట్టి పూజించేస్తారు. మీరు జనాలు రెచ్చగొడుతున్నారు. అరే మనకి బతకటానికి హక్కులు కల్పించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పార్లమెంట్ భవనంలోనే ఈ రంగం మాట్లాడుతున్నారు. రేపు మనుధర్మశాస్త్రం తీసుకొస్తే మన బతుకులు ఏంటి అని చెప్పి ఇప్పటికే సుమారుగా 50% జనాలకు తెలుసు. మేధావులు, చదువుకున్నోళ్ళు, జ్ఞానం గలవాళ్ళకి చాలామంది భారత రాజ్యాంగం గురించి తెలుసు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్లారా, మీరు మనుధర్మశాస్త్రం చదవండి, భారత రాజ్యాంగం కూడా చదవండి. చదవకపోతే మీకేం తెలుసుద్ది? అమ్మో అంటుకుంటే పాపం, భారత రాజ్యాంగం పట్టుకోకూడదు, అది చదవకూడదు, మనుధర్మశాస్త్రం చదవకూడదు, హిందూ దేవీ దేవతల విగ్రహాలకు సంబంధించిన పుస్తకాలు పట్టుకోకూడదు, అది చదవకూడదు, చదివితే అపవిత్రం అవుతాం, పరలోకం వెళ్ళం, ఆ చర్చోడితో మాట్లాడకూడదు, ఆ చర్చోడికి స్తోత్రం చెప్పకూడదు. ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలు పెట్టుకున్నటువంటి క్రైస్తవులారా, ఇది మూఢనమ్మకాలు, మూఢభక్తితో పాటు మీరు ఆరాధించేది యేసుక్రీస్తుని కాదు. యేసుక్రీస్తు జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు గురించి పురాణాలు, వేదాల్లో ఉంది. పరిశుద్ధుడైన దేవుడి గురించి ప్రకటించిన ఆ గ్రంథాల్లో యేసుక్రీస్తు పేర్లు ఉన్నాయి కాబట్టి అవి పవిత్రమైంది. కానీ ప్రపంచం అంతటి కూడా పవిత్రమైన గ్రంథం ఒక బైబులే. అది జీవగ్రంథం. జీవగ్రంథం అనే పేరు ఈ ప్రపంచంలో ఏ గ్రంథానికి లేదు. జీవగ్రంథం, పవిత్రమైన గ్రంథం ఒక్కటే. ఆ పరిశుద్ధుడైన దేవుడి గురించి ప్రకటించిన సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అజరణవేదం, సంతపురాణం, మత్స్యపురాణం, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవులుగా మేము చాలా గౌరవిస్తున్నాం. వాటిని కూడా పవిత్రమైనగా మేము భావిస్తున్నాం. మా బైబుల్ తగలబెట్టేస్తారు. 3 మేకులు పిక్కులు దేవుడు ఎట్టయ్యాడు అంటారు, ఎడారి దేవుడు అంటారు, కొండ గొర్రెలు అంటారు, శవం అంటారు, కన్యక గర్భందు ఎవరైనా పుడతారా అంటారు, బైబుల్ బూత్ పుస్తకం అంటారు, మాట్లాడితే లోతు కుమార్తె గురించి మాట్లాడతారు. ఇన్ని మాట్లాడుతున్నా మీ గుళ్ళు మీద బూత్ బొమ్మల గురించి మాట్లాడావా? మీకు గుళ్ళు ఎంత అపవిత్రమైనవి అంటే మనుషుల యొక్క ప్రైవేటు పార్టీలు కూడా పూజిస్తారు. మీరు రాజస్థాన్లో, పంజాబ్లో మేమైనా మాట్లాడామా? మీ గుళ్ళకు భద్రత ఉండాలి, మా చర్చిలు కూల్చేస్తారా? మాకు సెకండ్ సిటిజన్షిప్ ఇస్తారా? పాస్టర్లారా, క్రైస్తవులారా, ఇమాములారా, మౌజాములారా, సామాజిక న్యాయం పాటించి అందరిది బాధ్యత. హైందవ సోదరులు మీకు కూడా బాధ్యత ఉంది. నిజమే కదా? ఈ రాజకీయ నాయకులు ఉన్నది దేనికి? వీళ్ళు అరే మీకు రాజకీయాల్లోకి వచ్చిన మీకు పార్లమెంటు దేవుడి గురించి ఎందుకురా? మీకు అసెంబ్లీలో దేవుడి ప్రస్తావన ఎందుకురా? జై శ్రీరామ్ ఏంటి, జై యేసు ఏంటి, జై అల్లా ఏంటి, జై హింద్ ఏంటి, భారత మాతకి జై ఏంటి? ఎవడైనా సరే, క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవడైనా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ దేవుడి ప్రస్తావన తీసుకురాకూడదు. ప్రజలారా గుర్తుపెట్టుకోండి. నా ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ ఉంటే స్టార్టింగ్లో 10 మందో, 15 మందో, 20 మందో, 30 మంది చూస్తారు. 150 మంది, 200 మంది అని చూస్తారు. చాలామంది నా ఫేస్బుక్ ఫాలోవర్స్ అందరూ కూడా లీడర్సే, మేధావులే ఫాలో అవుతారు. మీరు షేర్ చేయండి. ఒక్కొక్కడు 1000 మందితో సమానం. ఈ దేశాన్ని మనం కులరహిత, మతరహిత దేశంగా మనం మార్చగలగాలంటే మన వల్ల అవుతుంది.
మనం ఏం చేస్తాం? ఈ పెయిల మధు ఏం చేస్తాడంటే ఒక్కడే రేపు 100 మంది అవుతాడు, 1000 మంది అవుతాడు, 1,00,000 మంది అవుతాడు. ఒక్క గొంతుకు 1000 గొంతులు అవుతాయి, 1,00,000 గొంతులు అవుతాయి. ఉద్యమాలన్నీ ఒక్కడితో స్టార్ట్ అయినాయి. కాబట్టి అడగండి, మనం ఊహించినట్టుగా భారతదేశం ఉండదు. అన్ని దారులు పూసుకొస్తున్నాయి. నోట్లు మార్పిడి అన్నాడు దొంగ. 2000 నోట్లన్నీ తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్, బీహార్లో డ్రా చేసుకున్నాడు. అక్కడ పంచిపెట్టేశాడు. బ్లాక్ మనీ అంతా వైట్ మనీ మార్చేస్తానన్నాడు, తీసి పేదలు పంచుతాడు. 18 లక్షలు వేస్తాడు. దాని గురించి అడగండి మిత్రులారా. ఈ దొంగ, ప్రధానమంత్రి దొంగ ఒక్కొక్క జీరో అకౌంట్లో, జన్ధన్ పథకం అకౌంట్లో 18 లక్షలు వేస్తాడు. అవి అడగరేంటి ముస్లిం సోదరులారా? మీరు పండుగలు చేసుకుంటాకి ఉంటే చాలా, మన పండుగలు చేసేందుకు సరిపోదు. పండుగ చేసుకుంటే డబ్బులు ఉన్నాయా? అప్పుడు ఎంప్లాయీస్కి జీతాలు ఉన్నాయా? పన్నులు కట్టిన డబ్బులతో ఎంప్లాయీ జీతాలు ఇవ్వచ్చు. ఈ పన్నులు కట్టిన డబ్బులు కూడా వాడతారు ఈ దొంగలు, ఈ ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఈ దొంగలు ఉద్యోగస్తులకు జీతాలు లేవు. ఒకటి గుర్తుపెట్టుకున్న ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఎస్పీలు, జిల్లా కలెక్టర్లు అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రైతు కుటుంబాల నుంచి, కూలీల కుటుంబాల నుంచి కలెక్టర్లు అయ్యారు, ఎస్పీలు అయ్యారు, ఉన్నతమైన అధికారులు అయ్యారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు, నాకు సహకరించండి. 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉంటా. నరేంద్ర మోడీ గారు విశ్వగురు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉంది. ఆక్సిజన్ ఇచ్చాడు, 2,40,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. చిల్లర ఇచ్చాడు, రోడ్లకి, స్మార్ట్ సిటీలకి, రైల్వే జోన్కి ఇచ్చాడు. మీ తిండి సంగతి తర్వాత, మా పేరు కావాలి, మా మోడీ గారి పేరు కావాలి. మీ జీతాల సంగతి మాకు అనవసరం. ధరలు పెరిగితే మాకెందుకు, ఇంటి పనులు పెరిగితే మాకెందుకు. ఏదో చెత్త పనులు తీసేశారులే. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు కూడా తీయాలని చూస్తున్నారు మీరు. ప్రజలేం ఊరుకోరు. ప్రభుత్వం ఉన్నది దేనికి? ఎమ్మెల్యేలు, వార్డు కార్పొరేటర్లో కౌన్సిలర్ ఉన్నది దేనికి? సచివాలయాల, వాలంటీర్ల. అంటే వాలంటీర్ని పెట్టి 5,000 రూపాయలు జీతం ఇచ్చేస్తే ఇక ఎమ్మెల్యేకి పని లేదు, వార్డు కార్పొరేటర్ పని లేదు. ఈ దుర్మార్గమైన పని కాదు ఇది. వాళ్ళు వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసి గెలుస్తారు, వాళ్ళకి పని లేదు, ఎమ్మెల్యేలకు పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అట్టా ఉంది. లాక్డౌన్లో, కరోనా కష్టకాలంలో, కోవిడ్లో ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్తో కరోనా పోద్ది అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నేను అప్పుడు అభినందనలు చెప్పి, ఎప్పుడు అభినందనలు చెప్తున్నాను. ఈ మెడికల్ మాఫియా గురించి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మెడికల్ మాఫియా గురించి, వ్యాక్సిన్ల గురించి తెలుసు, రెమ్డెసివిర్ టాబ్లెట్ గురించి తెలుసు, దాని సైడ్ ఎఫెక్ట్ల గురించి తెలుసు. చాలామంది వ్యాక్సిన్ వేసుకున్న చచ్చిపోతూనే ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ లాక్డౌన్ పెట్టవచ్చు, మళ్ళీ బలవంతంగా అయినా సరే వ్యాక్సిన్ లేపేస్తారు. నేను వేసుకోను, నా ఇష్టం. నాకు భారత రాజ్యాంగం నాకు పౌరసత్వం ఇచ్చింది, నాకు బతికే హక్కు ఇచ్చింది. నేను ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలా, వేసుకోకూడదా, అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళకూడదా, నాకు భారత రాజ్యాంగం, నాకు పౌరసత్వం నాకు ఇచ్చింది. బలవంతంగా నువ్వు వేసి చంపేస్తానంటే నేను ఎందుకు వస్తా? నేను చాలామంది బలవంతంగా వ్యాక్సిన్ వేసి చచ్చిపోయారు. దేవుని యొక్క కృపతో చెబుతున్నా, దేవుని ప్రేమతో చెబుతున్నా, వ్యాక్సిన్ లేపించుకోబాకండి. వేయించుకున్నారంటే చస్తారు, నిదానంగా చస్తారు. స్లో పాయిజన్. మనకి అసలు అడగకుండా ఏంటిదంటే, లేచిన కానించి సనాతన ధర్మం, మా హిందూ దేవి దేవతలు, మా పండగలు మీరు చేయట్లేదేంటి, మా ప్రసాదాలు మీరు ఎందుకు తినరు? ఇదే సమస్య. నువ్వు ప్రేమ ఉంటే నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెట్టి తినవా? మేము
నువ్వు గుళ్ళకి వెళ్ళి యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకో, నీ ఇంటి నిండా యజ్ఞాలు యాగాలతో దేవతలు చేసుకో, మాకేం అవసరం లే. నువ్వు ప్రేమతో పెట్టి, నేను ప్రేమతో పెడుతున్నాను, మీ విందుకు వెళ్తాను, రమ్మను, వస్తాం, భోజనం చేస్తాం. నువ్వు విగ్రహాలు కనిపించింది మేము ఎందుకు తినాలి? మేము ప్రార్థన చేస్తాం, పలహారం నువ్వెందుకు తినాలి? ఏం కోరికలు ఇవి? ప్రజల సమస్య మన చేతిలో ఉంది, పరిష్కారం కూడా మన చేతిలో ఉంది. ఈ మన సమస్యలు తీసుకెళ్ళి ఈ దొంగలు, దోపిడీ దొంగల చేతులు పెడితే మొత్తాన్ని సంపటా కూర్చున్నారు 24 పార్టీలు. మచిలీపట్నం అందరు బంధువులారా, మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను నా ప్లేస్లో కానీ ఒక ధనవంతుడు ఉంటే ఈ పార్టీకి మచిలీపట్నం మొత్తం ఫ్లెక్సీలతో మొత్తం మోగిచ్చేవాడు. నాకు నా సామాజిక వర్గం నాకు సహకారం ఉండరు. ఎందుకంటే ప్రజలకి మెరుగైన పరిపాలన అందించడానికి పబ్లిసిటీ కావాలి, ప్రజల్ని చైతన్యపరచడానికి పబ్లిసిటీ కావాలి. అంతేగాని 4 బలపాలు 4 పలకలు ఇచ్చేసి పేపర్లో మెయిన్ ఎడిషన్లు రావాలి, బట్టలు ఇచ్చేయటం, మెయిన్ ఎడిషన్లు వచ్చేయటం. చాలా అన్యాయంగా, అక్రంగా, మోసకరంగా ఉన్నారండి. మన సమస్యలు మనం పరిష్కారం చేసుకుందాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మనందరం కూడా అన్నదమ్ములమే, మనందరం ఒక మనుషుల నుంచి వచ్చిన వాళ్ళమే. బేపరోడు మాటలు నమ్మబాగండి. వాడు మోసగాడు, వాడు సోమరోడు, వాడు దేవుడి పేరు చెప్పుకుని బతకటాకే పుట్టాడాడు. పలుగు పట్టుకోలేడు, పార పట్టుకోలేడు. ఆడేం కనిపెట్టాడంటే కులాలే కనిపెట్టాడు. మానవాదిగోళ్ళు ఊరి చివర ఉండాలి, వాళ్ళు నడిస్తే భూమి అపవిత్రం అయిపోద్ది, గుళ్ళోకి వెళ్తే దేవుడు అపవిత్రం అయిపోతాడు అంటున్నా. వాడి మాటలు నమ్మబాండు. మనుషుల్ని సృష్టించిన దేవుడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డు తగులుతున్నాడంటే ఏమన్నా అర్థం ఉందండి? మీకన్నా ఉండాలా? నిజమే కదరా, ఎలా బేపనోడా? అరే వాళ్ళు గుళ్ళోకి వస్తే దేవుడు అపవిత్రం ఏంట్రా? వాళ్ళు సృష్టించిన దేవుడు ఎవరు? మళ్ళీ బ్రహ్మే అని అడగరా మీరు? అంటే మాలమాదిగోళ్ళకి యేసుక్రీస్తు దేవుడా? అరే బాబు, మాలమాదిగోళ్ళకి కాదురా, ప్రపంచానంతటికీ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరికీ ప్రభు. నువ్వు అన్నా అనపోయినా, చెప్పినా చెప్పపోయినా, నేను పెద్ద పాస్టర్ని, యేసుక్రీస్తు నిజమైన దేవుడిని రుజువు చేశానని చెప్పినా చెప్పపోయినా, నువ్వు చెప్పినా చెప్పపోయినా ప్రకృతి చెప్పు దేశు దేవుడని, నీ ప్రాణం చెప్పు దేశు దేవుడని. సమస్య దేవుడిది కాదురా బాబు. అసలు యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదు, మీరు ప్రజలు ఎత్తకూడదు. హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, మన సమస్య అదేనా? ఈ భారతదేశం అంతటికీ సమస్య ఏంటంటే, ఒక వివాదం ఏంటంటే, యేసు పేరు ఎత్తుకుంటే చాలు మాకంతే అన్నారు వీళ్ళు. ఈ రాజకీయ నాయకులు, ఈ మాల మహానా నాయకులు, మాజీ దండోర నాయకులు, బీసీ నాయకులు, ఈ కులం కట్టిన బేపరోడు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రధానమంత్రి వరకు కూడా మొత్తానికి ఏంటంటే యేసుక్రీస్తు పేరు ఎత్తకూడదు. నేను జనరల్గా మాట్లాడుతున్నా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో మాట్లాడుతున్నా. సోషల్ మీడియాలో మీరు ఉన్నవాళ్ళు షేర్ చేయండి, అన్వేషణ చేయండి, సత్యాన్వేషణ చేయండి, దేవుణ్ణి ఎతకండి, ఏది నిజం ఏది అబద్ధం ఎతకండి. మనందరం కలిసి ఉంటే ఏం చేయాలి? మన హిందూ, ముస్లిం కలిసి, క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే, క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా మనం ఏర్పడకపోతే మన కళ్ళతోనే, మన ఏళ్లతోనే మన కళ్ళు పొడిపించి మనల్ని గుడ్డోలు చేసేస్తాడు ఈ నరేంద్ర మోడీ. ఆ నరేంద్ర మోడీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ దక్షిణ భారతదేశంలో చాలా మందిని నాశనం చేసేస్తాడు. మరణాధికారి, నాశన పుత్రుడు. వాళ్ళన్న నాగబాబు దేవుడు లేడంటాడు, సావర్కర్ దేవుడు అంటాడు, గాంధీ దేశద్రోహి అంటాడు. చూడండి మీరు సోషల్ మీడియాలో వీళ్ళ వివాదాస్పదమైన వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 2019 ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు? నేను ఒక చేగువీర్ అని అన్నాడు, నేను ఒక అంబేద్కర్ని అన్నాడు, నాదంతా కమ్యూనిజం భావాలన్నాడు. బీఎస్పీతో, సిపిఎం, సిపిఐతో పొత్తు పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళాడు.
ఈవీఎంల ప్రభుత్వంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు మీరు అనుకున్నారు అవినీతిపై పోరాటం చేసినాడు, ఉచిత విద్య, ఉచిత వైద్యం అందుకని వచ్చాడు అనుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆర్ఎస్ఎస్, ఆ ఉద్యమ నేత అవినీతిపై పోరాటం చేయాలి, అవినీతిని అరికట్టాలి, లోక్పాల్ బిల్లు ప్రవేశపెట్టాలని 1951 నుంచి కూడా చాలామంది అడిగారు. అన్నా హజారే గారు ఆయన గాంధేయవాది, ఆయన ఒక రకమైన మనువాదిలో ఒక శాఖ. ఆయన బిల్లు పెట్టాడు, మరి బిల్లు పెట్టారు ఉపయోగం లేదు. ఈ మొత్తం భూములన్నీ కూడా ఎమ్మెల్యేలు ఎంపీల చేతిలో ఉన్నాయి. వెండి బంగారం వజ్రాలు వైడూర్యాలు, షేర్ మార్కెట్లో డబ్బులు, గుళ్ళు బళ్ళు గోపురాలు హాస్పిటల్ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నాయి. 15% ఉన్న దొంగల దగ్గర ఉన్నాయి. ఈవీఎంలో ప్రభుత్వం కాకపోతే ఏకదాటికి 3 సార్లు ఢిల్లీ కంచుకోట కాంగ్రెసు, అది పోయి 3 సార్లు అరవింద్ కేజ్రీవాల్ గారు వచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ. ఇదంతా గమనించుకోండి మిత్రులారా. ఈవీఎంలో మనకు వద్దని చెప్పండి, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలి అని చెప్పి మాట్లాడండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒక్కడే కాదు. రేపు 2029 ఎలక్షన్కి మళ్ళీ ఈవీఎంలో తీసుకొస్తే బద్దలు కొడతామని చెప్పండి. 2019 ఎలక్షన్కి 24 ఎలక్షన్కి పేర్లు మధు జాన్సన్ అని నేను సోషల్ మీడియా మాధ్యమాల్లో ఫేస్బుక్లో వాట్సాప్లో వీడియోలు చేసి పెట్టా. 24 ఎలక్షన్కి ఈవీఎంలు మచిలీపట్నంలో జరగటానికి లేదు, ఈవీఎంలు బద్దలు కొడతాను, నేను వస్తున్నా, నేను బద్దలు కొడతా. జిల్లా కలెక్టర్ గారి ద్వారా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు సుప్రీంకోర్టుకి అప్పీల్ చేయడానికి వస్తున్నా అని చెప్పి వెళ్తే జిల్లా కలెక్టర్ గారు బాబు గారు ఎస్సీ సామాజిక వర్గం చెందిన ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాల, స్పందన కూడా ఆపేశారు చివరికి. ఇదే మచిలీపట్నం సామాజిక వర్గాన ఎస్సీ సామాజిక వర్గం చెందిన నాయకులు వెళ్ళి ఆ బాబు గారిని కలిశారు. పేర్ల మధు జాన్సన్ అనేవాడు ఎస్సీ రిజర్వ్డ్ సీట్ అన్నాడు, ఆడు మాకు పెద్ద తలనొప్పిగా తయారయ్యాడు, నేనే లీడర్ని అన్నాడు. 12,000 ఓట్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ లెక్కలో చూపించారంట. ఆడేమో 40,000 ఓట్లు అన్నాడు, కుటుంబ రాజకీయాలు అన్నాడు అని చెప్పి వెళ్ళి ఆ బాబు గారిని కలిస్తే ఏం చేస్తారండి. ఆ బాబు గారు అంటే ఎస్సీ సామాజిక వర్గం చెందిన కలెక్టర్లు, ఎస్పీలు అందరికీ కూడా నేను ఎంతో రుణపడి ఉంటా. మీరు ఇంత భయపడిపోతున్నారు, మరి మీకున్న అధికారాన్ని సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒప్పుకోడు, ఎంపీ ఒప్పుకోడు, ముఖ్యమంత్రి ఒప్పుకోడు. అరే మేము చెప్పింది 12,000 దొంగ లెక్కలే, మేము లెక్కల జనాభా లెక్క వెయ్యం, ప్రభుత్వం మాది, నువ్వు ఎస్పీ అయితే ఏంటి, కలెక్టర్ అయితే ఏంటి, మేము చెప్పినట్టు నువ్వు చేయాలి, లేదా ట్రాన్స్ఫర్ వెళ్తావు, లేకపోతే ఇంకా వ్యవహారాలు చాలా ఉంటాయి అని చెప్పిన ఈ రాజకీయ నాయకులు భయపడిపోయి ఆ కలెక్టర్ బాబు గారు 12,000 ఓట్లే కదా మనం ఏం చేస్తాం అని అంటే, నిజమేనండి వీడు పేర్ల మధు జాన్సన్కి ఆడి మైండ్ లేదు, ఆడికి ఆడి అమాయకుడు పిచ్చోడు, ఆడికి ఏం తెలీదు. 12,000 అంటున్న మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు జక్కుల ఆనందబాబు గారు, నోబుల్ థామస్ గారు, బోరగ రామారావు గారు, ఎస్సీ కమిషను మాజీ చైర్మన్ గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు, మీ గుండె మీద చేయి చెప్పండి, మీరు అంబేద్కర్ గారి మీద చేయి చెప్పండి, మీరు ప్రముఖ అంబేద్కరిస్టులు కదా. 2024కి 12,000 ఓట్ల మచిలీపట్నం నియోజకవర్గంలో. అసలు మచిలీపట్నంలోనే 18,000 ఓట్లు ఉన్నాయి. పెదపట్నం చూడండి, తౌసుపూడి, కనకరహారం, మచిలీపట్నంలో ఆనందపేట, శారదానగరు, ముస్తాఖాన్పేట, కాళీగారిపేట, హౌసింగ్ బోర్డు,
ఇన్ని ఏరియాలో ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు మొత్తం కలిపి 12,000 అంటానికి దానికి మీరు ఒప్పుకుంటానికి ఏమన్నా మనసాక్షి ఉందా? మీరు అంబేద్కరిస్టులా? మీరు క్రైస్తవులా? మీరు దళిత నాయకులా? సంస్కరించుకోండి. నేనేమి రాను, నాకు రాజకీయాలు అవసరంలా. నాకు ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు, లేకపోతే వార్డు కౌన్సిల్ నాకు అసలు అవసరం లేదు. మీరు ప్రజల్ని నాయకులుగా ఉన్నారు. నేను మీ వెనకాలే ఉంటా. మీకు అర్థమేం కాదు. నేను వైసీపీలో రాను. నేను వస్తే మీకు పాదవులకు ఏమైనా ఇబ్బంది? వైసీపీలోకి రాను, తెలుగుదేశంలోకి రాను, జనసేనలో రాను, బీజేపీలోకి రాను, కాంగ్రెస్లో కూడా రాను. కానీ ఏంటంటే 2029 ఎలక్షన్కి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్కే మద్దతు ఇస్తా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అధ్యక్షుడిగా. మీరు నా ఫేస్బుక్ చూసుకోండి, నా యూట్యూబ్ ఛానల్ చూసుకోండి. పెయ్యల మధు జాన్సన్, పాలిటిక్స్ ఇన్ ఇండియా, పాలిటిక్స్లో ఉన్నటువంటి మోసాలన్నీ బయట పెడుతున్నా. అనేక మంది మహానుభావుల్లో నేను కూడా ఒక చిన్న మేధావినే. నేను ఒక అంబేద్కరిస్టునే. నేను ఒక ఒరిజినల్ క్రిస్టియన్. నేను ఒక క్యాస్ట్లెస్ ఇండియన్, ఒరిజినల్ భారతీయుడిని. హక్కు నాకు ఉంది కాబట్టి చెబుతున్నా. ఓ ప్రమాదం పొంచి ఉంది. క్రైస్తవుల్ని ఈ భారతదేశంలో 50% క్రైస్తవులు ఉన్నారు. 50%లో జనాభా లెక్క చూపించేది మాత్రం 2% అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్లకి, ఎస్సీ సామాజిక వర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకి మీకు బాధ్యత లేదా? ఈ భారతదేశ జనాభా దళితులు ఎంతమంది? 30 కోట్లు, 40 కోట్ల మంది ఉన్నారు. 140 కోట్ల మందిలో పర్సెంటేజ్ ఎంత? క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? 2%. 76 సంవత్సరాల నుంచి 2%ఏనా క్రైస్తవులు ఉంది? మీరేం చేస్తున్నారు? ఈ జిల్లా కలెక్టర్లు, ఎస్సీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు మీరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్న మీరు ఎస్సీ సామాజిక వర్గం చెందిన కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎస్పీలు. ఏంటిదండి ఇది? నేను ఒక ఐడియా ఇస్తున్నానండి. దయచేసి మీ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేయకండి. రాజీనామాలు చేసేయండి. మీకున్న ఆస్తులు సంపాదించుకున్నారుగా, లంచాలు తీసుకుని కోట్లు సంపాదించేశారుగా. ఆ ఆస్తులతో చక్కగా వ్యాపారాలు చేసుకోండి. మేము మా జాతికి మేమేం చేయలేము అని చెప్పేయండి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు, అప్పుడే డిపాజిట్ లేకుండా చేసాం. ఆయన బోధించమంటాడు, సమీకరించమంటాడు, పోరాడమంటాడు, బహుజన రాజ్యాధికారం తెచ్చుకోండి అంటాడు, బానిసలుగా బతకబాగండి అంటాడు, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు అంటాడు. ఎన్ని సాధ్యం కాని విషయాలు. మేమైతే బాగుపడిపోయాం. కాబట్టి మా కళ్ళ ముందు జరుగుతున్న ఈ అన్యాయాల్ని పెయ్యల మధు జాన్సన్ ఈ రకంగా ఎస్పీలు, కలెక్టర్లని మమ్మల్ని తిడుతున్నాడు. వారు బాబు ఈ తిట్లు భరించకంటే మేము రాజీనామాలు చేసేస్తానని చెప్పి రాజీనామాలు చేయండి. మీరు రాజీనామాలు చేస్తే అమిత్ షాని అరెస్ట్ చేస్తారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అరెస్ట్ చేస్తారు, ఈ పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తారు. పోలీసు వాళ్ళారా? మీకు అధికారం లేదా? ప్రధానమంత్రికైనా పంచాయతీ సర్పంచ్ కానీ ఒకే చట్టం. ఎమర్జెన్సీలో స్వర్ణతామాల గొడవల విషయంలో కానీ, కొన్ని ఆర్థిక నేరాల విషయంలో కానీ ఇందిరాగాంధీని అరెస్ట్ చేయలేదా? దానా కుంభకోణంలో లలు ప్రసాద్ గారిని అరెస్ట్ చేయలేదా? స్కిల్ డెవలప్మెంట్ నిధులు పార్టీలకి డైవర్ట్ చేశాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ప్రధానమంత్రిని అరెస్ట్ చేయలేకపోతున్నారా మీరు? ఈ భారతదేశంలో నలుమూల ఏ ప్రాంతంలో సరే మచిలీపట్నంలో ఉన్న ఒక్క పోలీసుకి అధికారం ఉంది. నేను కేసు పెడితే మీరు పెడతారా? అరెస్ట్ చేస్తారా? ఆయన కొన్ని కేసులు పెడితే కోర్టుల్లో సంవత్సరాలుగా గడిపేస్తారు. ప్రధాన పార్లమెంట్ భవన్లో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అట్రాసిటీ యాక్ట్ కింద వస్తుంది. అది అవమానపరిచాడు, కించపరిచాడు. ఆడే అనుకుంటే ఆడితో పాటు అమార ప్రసాద్ అనేవాడు, లలిత్ అనేవాడు, ఈడు కరుణాకర్ సుగున్ అనేవాడు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, మాధవీలత, రాజాసింగ్ అనేవాళ్ళు మూర్ఖులు, కుక్కలు, పిచ్చి కుక్కలు. భారత రాజ్యాంగం రాలేదంటారు, విగ్రహాలను
కూల్చేస్తామంటారు, ఆ ప్లేస్లో టెంట్ హౌస్లు కడతామంటారు. ఈ కుక్కలను అధికారం అరెస్ట్ చేసే అధికారం మీకు లేదా? లేనప్పుడు ఎందుకండి? ఎందుకు మీరు రిజైన్లు ఇచ్చేసి వెళ్ళిపోండి. మీరు ఎట్లాగే మొండికేసి ఉంటారనుకోండి, దేవుడు మీకు రిజైన్లు ఇప్పిస్తాడు. ఏకంగా శాశ్వతంగా మీకు రిజైన్లు ఇప్పించేస్తాడు. ఇక ప్రజలు భయభ్రాంతులకు అవుతున్నారు. క్రైస్తవులకి నిద్రాహారాలు ఉంటలా. సనాతన ధర్మం కోసం చావటాకైనా చంపడానికైనా రెడీ అంటున్నాడు. ఈ ప్రయాణం ఆగదు అంటున్నాడు. మందు పాటలు పేలిపోతారన్నాడు. నమో ఆంధ్ర అన్నాడు. జై మోడీ అన్నాడు. భారత్ మాతాకి జై అన్నాడు. మాకు భయంగా ఉంది. జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగుతున్నాం, మాకు భద్రత లేదు. ఇవ్వలేరు మీరు ఎస్పీలు, మీరు భద్రత ఇవ్వలేరు మాకు. మా బతుకు మమ్మల్ని బతకలేరు. మా చర్చిలో కూడా ఆరాధన చేసుకునేవరా, ఇళ్లలో కూడా ప్రార్థన చేసుకునేవరా మమ్మల్ని. హైడ్రా పేరుతో హైడ్రా ఎజెండా మంచిదే. మొత్తం దేశం అంతా కూడా యోగి ఆదిత్యనాథ్ అయిపోయింది, మంచిది. మా చర్చిలు, మా మసీదులతో పాటు మీ గుళ్ళు కూడా కూల్చండి. మీకు నడి రోడ్లు, హైవే రోడ్లు పక్కన బాగా రద్దీగా ఉండేటువంటి 4 రోడ్లు కూడా మధ్యలో ఉండొచ్చా మీ గుళ్ళు? మా పొలాల్లో కూడా ఉండకూడదా? ఏం అన్యాయం ఇది? కలెక్టర్లు మాట్లాడరా మీరు? ఎస్పీలు మాట్లాడరా? ఎంఆర్ఓలు మాట్లాడరా? డిఆర్ఓలు మాట్లాడరా? ఎమ్మెల్యేలు మాట్లాడరా? ప్రజలను మీరు మాట్లాడండి. మనం 2024 ఎలక్షన్లో ఎవరు ఓటేసామో మనకు తెలుసుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాం. కానీ ఈవీఎంలు దొంగతనం చేశారు, మార్చేశారు. వీవీప్యాట్లోని స్లిప్పులన్నీ బయట తీసుకెళ్ళి కాల్చి పారేశారు, మొండిగేశారు. మేము దొంగ ఆట ఆడతాం, దొంగ ఎలక్షన్లు జరుగుతాం, దొంగ పరిపాలన చేస్తాం, లాటరీ టికెట్లు వేస్తాం రాబోయే రోజుల్లో మేము అన్నారు వాళ్ళు. రేపొద్దున ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా లాటరీ టికెట్ వేస్తారు. కష్టంగా ఉంది, డబ్బులు ఖర్చు అవుతున్నాయని. కాబట్టి హైడ్రా మంచిదే, హైడ్రా ఎజెండా మంచిదే, మేము స్వాగతిస్తున్నాం. పర్మిషన్ లేని చర్చి ఉందా? కూల్చే, తప్పే ఉంది. కూల్చేసే. చర్చి అయినా సరే, మసీద్ అయినా, గుడి అయినా సరే. నీ గుళ్ళు మాత్రం అన్నీ ఉండాలి, చర్చిలు మసీదులు కూల్చేస్తావా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడగండి. ఈ మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మంత్రి గారు కొల్లి రవీంద్ర గారికి ఈ సోషల్ మీడియా వేదికగా నా యొక్క విన్నపం, వినతి పత్రం అనుకోండి. సోషల్ మీడియా వేదిక సుమోటోగా ఇది వినతి పత్రం అనుకోండి. మా చర్చిలు కూడా భద్రత మీరు ఇవ్వండి. మేము ఓట్లు వేసాం, మా వాళ్ళు చాలామంది వేశారు. అందరూ మైండ్ ఒక రకంగా ఉండదు. చాలామంది క్రైస్తవులు హిందువులే ఉన్నారు. చర్చిలకి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా క్రైస్తవులు అనుకుంటున్నారు అనుకోబాగండి. వాస్తు చూస్తారు, సిద్ధాంతుల దగ్గరికి వెళ్తారు. పెళ్లి చేయాలనుకుంటే ముందు పంతులు గారి దగ్గర లగ్గపత్రి తీసుకుని వస్తారు, బొట్టు పెడతారు, కొంతమంది తలంబరాలు వేస్తారు, తాడి కడతారు. అంత సనాతన ధర్మమే కదా. ఎందుకు ఈ క్రైస్తవుల మీద మీకు ఇంత ఈర్ష్య, ద్వేషం? కాబట్టి మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కొల్లి రవీంద్ర గారు, మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టించేతలు నరుగుతారా? మీ అభిమానులు క్రైస్తవులు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు సూడో సెక్యులరిజం అన్నారు, మీరు మత మార్పులు చేస్తున్నారన్నారు, భారత మాతాకి జయ అన్నారు, నమో ఆంధ్ర అన్నారు, సనాతన ధర్మం అన్నారు, అక్రమ మత మార్పులు అన్నారు. అక్రమంగా మత మార్పులు చేసినోడు ఎవడైనా ఒక్కడైనా అరెస్ట్ అయినట్టుగా చరిత్రలో ఉందేమో ఒక్కసారి చూపించండి. లేదు, తెలుసు మీకు. నన్ను పలానోడు డబ్బులు ఇచ్చి నన్ను మతం రమ్మన్నాడని చెప్పి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా?
ఒకవేళ ఉన్నా సరే దాని మీద కూడా మీరు ఎంక్వైరీ చేయాలి. ఒక ఆర్ఎస్ఎస్ వాడు వస్తాడు, ఒక విశ్వ హిందూ పరిషత్ వస్తాడు, ఒక సైకో వస్తాడు, ఉద్దేశ ప్రకారం వస్తాడు, అబద్ధాలాడుతూ వస్తాడు. ఈ నాకు సోషల్ మీడియాలో మత మార్పిడి చేశాడు, మా ఇంటికి వచ్చాడు, మా పిల్లలకి దేవుని గురించి చెప్పాడు, స్కూల్లో చెప్పాడు, బడిలో చెప్పాడు, కాలేజీలో చెప్పాడు అన్నా కానీ చెబితే నీకు నచ్చితే నమ్ము, లేదా మానే బలవంతంగా తీసుకెళ్ళిపోయి మెడపట్టుకు తీసుకెళ్ళి తండ్రి కుమార పరిశుద్ధాత్మనాలో బాప్తిసం ఇచ్చినట్టు చరిత్రలో ఉందా? ప్రూఫ్స్ ఉన్నాయా? ఏమీ లేవు. అది లేదు, ఇది లేదు. క్రైస్తువులు అంటే పడదు మీకు. రేపు 2029 ఎలక్షన్కి మీకు సిగ్గుంటే, మీరు మనుషులైతే మా చర్చిలకి రాబాగండి, క్రైస్తవుడు అన్నవాడు ఇంటికి వచ్చి ఓటు అడగబాగండి. క్రైస్తవులు చాలా తక్కువే. బేపరోడు యేసుక్రీస్తు నమ్ముకుంటాడు, ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు, సాక్ష్యాలు చెప్పి యూట్యూబ్లో పెడతాడు, వాళ్ళేమో మా మీద పడి ఎడుతారు. దళితులే క్రైస్తవులా? ఊరు వెలుపులు పెట్టేయాలి అంటున్నాడు అశిష్యుడు. ఈ పెడితే చర్చికి వచ్చి కూడా మాట్లాడే, ఏమయ్యా నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, స్వచ్ఛందంగా నమ్ముకున్నా, మత మార్పులు చేయడం ఏంటి అని పరస్సు సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నాడా? ఖండిస్తున్నారా మీరు? పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ఖండిస్తున్నారా? పాలెంబానేలు గారు, ధనుంజయ శాస్త్రి గారు, చౌదరులు రెబ్బా ఎమ్మనే సజ్జా బర్నాబస్ గారు, మీరు రాజకీయాల్లో మీరే ఉన్నారండి, చర్చిలో మీరే ఉన్నారు, గుళ్ళు దగ్గర మీరే ఉన్నారు, కమ్యూనిస్టులు మీరే, నక్సలైట్లు మీరే, అన్ని చోట్ల నాయకత్వం వహించి మమ్మల్ని బానిసలాగా చూస్తున్నారు. మీకు మనస్సాక్షి ఉందా? చర్చికి వచ్చిన మారరా? మీరు మారరా? మచిలీపట్నంలో ఉన్నటువంటి యునైటెడ్ పాస్టల్ అసోసియేషన్ ఏబేల్ గారు, వాల్స్ ప్రేమ్ కుమార్ గారు, చాట్ల వెస్లీ గారు, కిరణపాల్ గారు, గాడెల్ డేవిడ్ గారు, సూర్యబాబు గారు, ఐపీసీ చర్చి కరుణకుమార్ గారు, భక్తిపాల్ గారు, హోలీ ఫైర్ మినిస్ట్రీ చర్చి మధు విక్రపాల్ గారు, సిఎస్ఐ చర్చి జాస్పర్ గారు, ఎల్ఎఫ్ చర్చి ప్రభాకర్ గారు, ఇంతమంది ప్రముఖులు ఉన్నారు కదా. ఈ క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే మీకు బాధ్యత లేదా? బైబిల్ బూతు పుస్తకం అన్నారు. ఇంతకి మన మనోభావాలు ఇంత గాయపడుతున్నా మా ఫోటోలకి మీరు సహకరించిపోయారు. కనీసం మీరు అందరూ ఒక వేది మీద కూడా రారా? ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని ఖండించరా ఈ నరేంద్ర మోడీని? మళ్ళీ కూటమి ప్రభుత్వంలో 15 సంవత్సరాలు ఉంటారన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎవడిచ్చాడు? ఎవడు వేస్తున్నారని వీళ్ళకి 15 సంవత్సరాలు ఉంటామేంటి? అడగరా మీరు? 2040 వరకు ఉంటారంటే వీళ్ళు. ఇప్పుడు ఐదో అగ్రరాజ్యం అంటే రేపు 2040కు మొదటి స్థానంలో తీసుకొచ్చేస్తారంటే వీళ్ళు. అడగరా మీరు? సరేనండి, మచిలీపట్నం మొదలుకొని ఈ భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా, ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇదివరకు టెలిగ్రాములు పత్రికలు చూస్తూనే ఉండి, ఈరోజు 5 నిమిషాల ప్రపంచం అంతా వ్యాపిస్తుంది వార్త, చాలా స్పీడ్గా వెళ్తుంది. అసలు ఒకటి తేల్చేసుకుందామండి, అసలు మీరు యేసుక్రీస్తుని నమ్ముకుంది పరలోకం చేరటాక ఇక్కడ ఈ లోకంలో చర్చిలను కాపాడుకోవడానికి, ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్ల కోసం, శ్మశాన భూముల కోసం, కార్డుల కోసం, చదువుల కోసం, అమెరికా వెళ్ళడానికి వీసాలు, పాస్పోర్ట్ల కోసమా నమ్ముకుంది? కనీసం క్రైస్తవ సంఘాలు సంస్కరించుకోండి. ప్రమాదం పొంచి ఉంది. చర్చిలు కూల్చేయబోతున్నారు. మసీదుల జోలికి వస్తే ముస్లిం సోదరులు ఒప్పుకోరు. వాళ్ళు ఒకసారి వస్తారు, ఒక్కడొస్తే 100 మందితో సమానం. నువ్వు ఒక క్రైస్తవుడు, నువ్వు నకిలీ క్రైస్తవుడు, నువ్వు ఒక్కడొస్తే 100 మంది చెదిరిపోతారు. నువ్వు కూడా వెళ్ళిపోతావు మళ్ళీ చివరికి. నువ్వు రోడ్డు మీదకి వచ్చావు అనుకో,
100 మంది రావడం కాదు, 100 మంది చెదరగొట్టి వెళ్ళిపోతావు నువ్వు, నకిలీ క్రైస్తవుడు నువ్వు. చెబుతున్నాను ఏంటంటే దయచేసి 120 మందితో ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేము గ్రామంలో, ఇజ్రాయెల్కి అతి సమీపంలో, యెరూషలేము దేవాలయానికి సమీపంలో, ఒలీవ కొండకి అతి సమీపంలో మేడ మీద 120 మందితో స్థాపించబడిందే క్రైస్తవ సార్వత్రిక సంఘం. అపోస్తల కార్యాలు చదవండి, అపోస్తల కార్యాల గురించి విశ్వాసులకు బోధించండి. అపోస్తల కార్యాలు అపోస్తల బోధ యందు, అపోస్తల సహవాసం యందు, ఇంటింట ప్రార్థన చేయడందు, రొట్టె వీచడందు ఎడతెగక ఉన్నారు అని చెప్పింది. పెద్ద పెద్ద మందిరాలని చెప్పాల, ఇళ్లలోనే ప్రార్థన చేశారు స్టార్టింగ్లో. అదే పరిస్థితి రాబోతుంది. చర్చిలు ఉండో, ఇళ్లలో ప్రార్థన చేయడానికైనా సిద్ధపడండి. దేవుణ్ణి ఆరాధించడం ముఖ్యం, చర్చిలు ముఖ్యం కాదు. క్రైస్తవుల హక్కులు ముఖ్యం, బైబిల్ ముఖ్యం, వాక్యం ముఖ్యం. మత స్వేచ్ఛ మనకు ప్రధానమైంది. మత స్వేచ్ఛ లేకుండా, భారత రాజ్యం లేకుండా చర్చిలు పెట్టుకుని ఏం చేస్తారు? రేపొద్దున చర్చిలు కూలుస్తూ ఉన్నారు. దాని గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడతలేదు. 120 మందితో స్థాపించబడిన సంఘం, దాని నుంచే వచ్చింది రోమన్ క్యాథలిక్ సంఘం. 120 మందితో స్థాపించబడినటువంటి పెంతుకోస్తు దినాన 50వ రోజు స్థాపించబడినటువంటి పెంతుకోస్తు సంఘంలో నుంచి వచ్చిందే రోమన్ క్యాథలిక్ సంఘం. రోమన్ క్యాథలిక్ సంఘంలో నుంచి వచ్చినాయే ప్రొటెస్టెంట్ సంఘాలు. ఆ ప్రొటెస్టెంట్ సంఘాల నుంచి వచ్చినాయే సర్వలోకంలో ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కూడా. 2024 సంవత్సరాల క్రితం ఇశ్రాయేల్ దేశంలో బెత్లెహేములో ఒలీవ కొండకి అతి సమీపంలో స్థాపించబడిన 120 మందితో స్థాపించబడిన సంఘం అంత్యకాలపు అపోస్తులు, ప్రారంభ కాలంలో ఉన్నటువంటి 12 మంది అపోస్తులు, అంత్యకాలంలో చివరి దినాల్లో ఉన్న అపోస్తులు క్రమంలో ఆ 120 మంది ఏ విధంగా అయితే సంఘాన్ని, సంఘ విశ్వాసులను ఏ విధంగా అయితే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను బోధించారో అదే విధంగా స్థాపించబడినటువంటి సంఘం సిలోను పెంతుకోస్తు మిషన్, అంటే ఇప్పుడు ది పెంతుకోస్తు మిషన్ సంఘం శ్రీలంకలో స్థాపించబడింది. పాస్టర్ పాల్ గారితో ద్వారా స్థాపించబడింది. ఆ సంఘం నుంచి వచ్చిందే ఇండియన్ పెంతుకోస్తు మిషన్. ఆ సంఘం నుంచి వచ్చిందే ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. ఆ సంఘం నుంచి వచ్చిందే హోసన్నా ప్రార్థన మందిరం. గుర్తుపెట్టుకోండి, మీరు సంఘానికి ఒక సిద్ధాంతం పెట్టుకొని దుర్బోధ చేస్తూ విశ్వాసాలు చెదరకూడదు. విశ్వాసులకి పరలోక ధ్యాస లేకుండా, రాకడ గురించినటువంటి ప్రకటన లేకుండా బోధించడం మానేసి, నేను ది పెంతుకోస్తు మిషన్ సంఘమే కరెక్ట్ అని నేను అంటలా, ఇదే కరెక్ట్ అంటలా, సార్వత్రిక సంఘం. ఆ సంఘం ఎవరైతే ఆది అపోస్తుల కాలంలో అపోస్తుల బోధ ఏందో, అపోస్తుల సహవాసం ఉందో, ఇంటింట ప్రార్థన చేయడం, రొట్టె వీరించడం ఎడతెగకున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా బోధిస్తున్నారో వాళ్ళే పెంతుకోస్తు సంఘం. ఒకటి పెంతుకోస్తు సంఘం అంటాడు. ఆ బైబిల్ ఉన్నదే కదా, 50వ దినమున స్థాపించబడింది. ఆ పేరు పెడితే వచ్చి నష్టం ఏంటి? నువ్వు క్రీస్తు సంఘం అంటావు, యెహోవా సాక్షులు అంటావు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటావు, బాప్టిస్ట్ చర్చ్ అంటావు, లూథరన్ చర్చ్ అంటావు. ఏంటి లోదర్ గారు సంస్కరణ ఉద్యమం తీసుకొస్తే లోదర్ గారి పేరు పెట్టేస్తావా? పేదరి పేరు పెట్టేస్తావా? ఇది వాక్యానికి విరుద్ధం. 120 మందితో స్థాపించబడిన సంఘం పెంతుకోస్తు దినాన 50వ రోజు, పెంతు అనగా 50, కోస్తు అనగా రోజు, 50 రోజు స్థాపించబడిన సంఘం పెంతుకోస్తు సంఘం. అసలు ఒరిజినల్ పేరు అది. దేవుడు పెట్టమన్నది పెట్టండి. మీరు ప్రతోడు బైబిల్లో లేని అని పెడతారండి. లోదర్ గారు సంస్కృతితో లోదర్ గారి పేరు పెడతారా? జోసఫ్ తంబి, మరియమ్మ చర్చి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, బాప్టిస్ట్ చర్చి, సిఎస్ఐ, నార్త్ ఈ సిఎస్ఐ అని ఈ రంగం ఏంటిది? ఇది ఎన్ఎస్ఐ అని సంస్కరించుకోండి. అతిత్వాల్లో దేవుడు రాబోతున్నాడు. కనీసం క్రైస్తవులందరూ ఒక వేది మీద రండి చాలు. నీ పెంతుకోస్తు మిషన్ సంఘ క్రమాల గురించి చెబుతున్నా. నేను 30 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని నమ్ముకొని ది పెంతుకోస్తు మిషన్ సంఘంలో బాప్తిజం తీసుకున్నాండి. నేను సార్వత్రిక సంఘం, అన్ని సంఘాలకి వెళ్తా, అన్ని సంఘాలని నేను గౌరవిస్తా. ఈ ప్రతి సంఘంలో యేసుక్రీస్తుని చూస్తా, బైబిల్ని చూస్తా.
అందరికీ స్తోత్రం చెబుతా. మూఢ భక్తిని నేను ప్రోత్సహించను. భక్తికరం అంటే నాకు నచ్చదు. ఈరోజు చూడండి, మొత్తం పెంతుకొస్త క్రమంకి మీరు బలం రాకపోయినా ఆ క్రమంకి వచ్చేస్తారు. డిజిటల్ ఇండియా కాబోతుంది. నీకు కార్డు ఉన్న ఉపయోగం లేదు, ఓటు ఉన్న ఉపయోగం లేదు. డిజిటల్ ఇండియా కాబోతుంది. 1 నేషన్ 1 ఎలక్షన్, 1 వరల్డ్ గవర్నమెంట్ రాబోతుంది. కార్డులు ఉండవు. ఈ మన పౌరసత్వం ఇక్కడ లేదు, పరలోకం ఉంది అని ఇక్కడ తీసుకోవద్దని బైబిల్ చెప్పలేదు, బోధకులు ఎవరు చెప్పలా. తీసుకున్న ఏం ఉద్ధరిస్తున్నా క్రైస్తవులు ఈ దేశంలో కాదంటారు, విదేశీ దేవుడు అంటారు, ఆ పరిపూర్ణ స్వామి అంటాడు, ఇజ్రాయెల్ సిమ్ ఇక్కడ అంటాడు. ఇంత పిచ్చ పిచ్చ వాడుతారు. రాబోయే రోజులు మీరు గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ది పెంతుకోస్తు మిషన్ సంఘ క్రమంలోకి వచ్చి తీరుతారు. నేను ట్యాబ్లెట్లు వేసుకోను. నేను మొన్న కరోనాలో కూడా వ్యాక్సిన్ వేయించుకోలే. దేవుడు పంపిన తెగులు ఎవడైనా తప్పించుకోగలడా? నువ్వు హాస్పిటల్కి వెళ్తే బతికిపోతావా? దైవిక స్వస్థత అంటే చాలామంది చాలా భయంకరంగా వీడియోలు పెట్టారు. దైవిక స్వస్థత ఉంది, ఉండగలిలో ఉంటారు. ఉండకపోతే పరలోకం చేరాలని వాళ్ళు ఏం చెప్పరు. అదొక ప్రతిష్ట. ఈరోజు నాకు మందు వద్దురా బాబు, నాకు వ్యాక్సిన్ వద్దురా అని చెప్పి పారిపోతారు. అంటే దేవుడు స్వస్థపరుస్తాడు. మా చాలరా, మీరు చంపుతారా? ఈ లోక వైద్యులు పనికి మాలని వాడు అన్నాడు యోబు భక్తుడు. చూడండి, అంతా మెడికల్ మాఫియా, కల్తీ మందులు, ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు. తెల్ల కార్డు ఉంది, ఏం ప్రయోజనం? ఓటు ఉండి ఏం ప్రయోజనం? పాస్పోర్ట్ ఉంది, వీసా ఉంది, ఏం ప్రయోజనం? అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఏం ప్రయోజనం? ఇల్లు ఉంది, ఏం ప్రయోజనం? మంచి గాలి లేదు, మంచి ఆహారం లేదు, మరి కుటుంబాల్లో సమాధానం లేదు, సంఘంలో సమాధానం లేదు, రాజకీయాల్లో సమాధానం లేదు, జనం మీద జనం, కులాలు మతాలు, ఒక ఇంట్లోని తల్లిదండ్రులు పిల్లలు తల్లిదండ్రులు కొట్టు చేస్తున్నారు. ఏం ప్రయోజనం? ఈ భారత రాజ్యాంగం వద్దంటున్నారు, పౌరసత్వం వద్దంటున్నారు, ఇవ్వన్నారు వాళ్ళు. కాబట్టి అందరూ కూడా ఒక్కదానికే రావాల్సి వస్తుంది. ఇప్పుడు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్పెవరు తండ్రి రాజ్యారని చెప్పిన ఏసే మార్గంలో రావాల్సి వస్తుంది. నా మార్గం నడిచే వారు కొందరే, నా మార్గం ఇరుకు మార్గం, సంకుచిత మార్గం కొందరే అన్నారు. మరి ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ క్రిస్టియానిటీలు ఉన్నారా? ఎందుకు ఇంత వేషధారణ? బైబిల్ పట్టుకున్నాడు పాస్టర్ కాదు, చర్చికి వెళ్ళాడు క్రైస్తవుడు కాదు. అసలు ఏంటంటే నా గోల ఏంటంటే, నా కాగ్గోల ఏంటంటే, కాగ్గోల ఎందుకన్నానంటే నేను గౌరవించి మాట్లాడుతున్నా. ఏంటో ఎంత మాట్లాడు మళ్ళీ కాగ్గోల అంటావేంటి అని అనొచ్చు. ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వచ్చేసి సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తూ ఉంటాయి. ఓ అరుపు కేకలు, ఏడుస్తాయి. ఇంటి పక్కన చచ్చిపోతే, ఇంటి ముందు చచ్చిపోతే, ఎక్కడైనా యాక్సిడెంట్ చచ్చిపోతే కంటెమట ఒక్క చొక్క కన్నీరు రాదు. అరే మనిషిరా చనిపోయాడు ఉండడం ఏం కాదు. ఆడు చచ్చిపోతే ఆడి వీడియోలు తీసేస్తారు. ముందు ఆడు ఎవడో కనుక్కోండి అని అంటారు. మావాడేనా? మావాడైతే ఇటు వెళ్తాడు, ఇటు కులవాడైతే లేచి లేపుతాడు, లేదా లేపడం. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు ఎవరైనా సరే మీరు ఊహించినట్టుగా ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. మీరు ఉండరు, ఎవరు ఉండరు. నాశనం దగ్గరికి వచ్చేసింది. ప్రజలు కోరుకునేది ఏంటంటే, హైందవ సోదరులకేమో పండగలు కావాలి, 360 రోజులు పండగలు కావాలి. ఈ క్రైస్తవులకి ఏం కావాలంటే చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పేరు, ప్రఖ్యాతి, ఘనత, ఇల్లు కట్టుకోవాలి, నారు నాటాలి, పెళ్ళిళ్ళు చేసుకోవాలి, పెళ్ళిళ్ళకి ఇవ్వాలి, పెళ్ళి చేసుకుంటాం ఒక పాటు, పెళ్ళికి ఇవ్వటం ఇంకో పార్ట్ అనమాట. అదేంటంటే ఆచార ప్రకారమే, క్లారిటీగా బైబిల్ వాక్య ప్రకారంగా ఎవడు పెళ్లి చేసుకోరు, పెళ్ళిళ్ళకి ఎవరు. చర్చిలోకి వచ్చినా కులం కావాల్సిందే.
పాస్టర్ కమ్మ పాస్టర్ ఉంటాడు, కాపు పాస్టర్ ఉంటాడు, రెడ్డి పాస్టర్ ఉంటాడు, శర్మ వర్మ కర్మ చాలామంది ఉంటారు. వీళ్ళకి చర్చికి వచ్చిన కులంలో సావరు. ఇంత గందరగోళం జరుగుతున్నా ఇవన్నీ మనం పరిష్కారం చేసుకోలేం. ఎవడో పరలోకం వెళ్ళాలనుకుంటే వాక్యాన్ని అనుసరించండి, వద్దు ఇక్కడే చాలే మాకు అనుకుంటే విశ్వాసం బతికేయండి. వాటైతే వాస్తవం. ప్రభా అని ప్రతి ఒక్కరు పరలోకం చేరరు. తండ్రి చిత్తం చేయబడే పరలోకం వెళ్తారు. కులం ఉందా నువ్వు పరలోకం చేరు. నీకు మతోన్మాదం ఉందా పరలోకం చేరు. నీలో స్వార్థం ఉందా పరలోకం చేరు. సమస్య లేదు. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, ఎవడి మోసం చేయలేదు, ఎవడి సొమ్ము నేను తినలేదు, నా డబ్బులే నేను తిన్నా. సినిమాలంట నా కాలు నా ఇష్టం, కాలు మీద కాలు వేసుకుంటా, నోట్లు వేలేసుకుంటా, ఇవన్నీ ఇక్కడ నవ్వుకుంటా పనికొస్తాయి. అక్కడికి వెళ్ళి నీకు ఏడవటమే. స్వార్థపడు నువ్వు పరలోకం చేరు. అవినీతి లంచగొండి అధికారి, క్రైస్తవ అధికారి నువ్వు పరలోకం చేరు. దేవుడు ప్రేమ స్వరూపి అనుకుంటున్నావు, 70 మార్లు క్షమిస్తాడు అనుకుంటున్నావు. ఎవరిని క్షమిస్తాడు, ఎవరిని క్షమించడో పరిశీలన చేసుకోండి. ఉద్దేశపూర్వకంగా చేసావా అని క్షమాపణ ఉండదు. అన్నిటికంటే ప్రమాదం ఏంటంటే ఒంటె సూది బెజ్జంలో దూరుతుంది కానీ ధనవంతుడు దేవుడి రాజ్యం చేరడు. ధనాపేక్ష సకలికిళ్ళకు మూలం. నీకు ధనాపేక్ష ఉందంటే ఎట్టి పరిస్థితుల్లో చేరు. నీకు ధనాపేక్ష ఉందంటే నువ్వు పేరు కోరుకో, ప్రఖ్యాతి ఘనత కోరుకో. నా చర్చి పెద్ద చర్చి ఉండాలి, నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో నేనే పాస్టర్నే, ఎమ్మెల్యేనా మంత్రిని ఎవడైనా నా దగ్గర రావాలి అనే విధంగా ఈరోజు పేరు కోసం పెద్ద పెద్ద చర్చిలు కడుతున్నారు. ఇప్పుడు ఏమైనా ఎవరినైతే నువ్వు పిలుచుకున్నావో ఆ మంత్రి ఆ ఎమ్మెల్యే నీ చర్చిలు కూలుస్తాకి రెడీ అయిపోయారు. అదొక హైడ్రామా, అదొక ఉద్దేశపూర్వకంగా మసీదుల్ని చర్చిల్ని కూల్చే ఒక ఎత్తుగడ, ఒక వ్యూహం. గుర్తుపెట్టుకోండి. నేనేమంటానంటే ఐందవ సోదరులారా, మీ గుళ్ళు నైటి రోడ్లో కట్టేసుకోండి, మాకేం పర్వాలేదు, కట్టేసుకోండి మొత్తం. కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా, మీ ఇళ్ళు కూడా గుళ్ళు చేసుకోండి, ఏం పోయింది. మా చర్చిలు కూల్ చేసినా పర్లేదు, మీ ఇళ్ళలో ప్రాణం చేసుకుంటాం. ఈ దొంగలకు కావాలి చర్చిలు, మాకు అవసరంలే, నా ఇంట్లోనే ప్రాణం చేసుకుంటా. కొంతమంది పాస్టర్లు ఉన్నారు, ఆయన కూల్చుకోండి రా బాబు, చర్చిలు కూల్చుకోండి, మేము అడవిలో వెళ్ళి ఆరాధన చేసుకుంటాం. ఇజ్రాయేల్ ఆరాధన చేయలేదా? ఇజ్రాయేల్లో ఫరో దేవుణ్ణి ఆరాధించడానికి కూడా పంపించలే. మా దేవుణ్ణి మేము సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి మేము భార్య పిల్లలు అందరూ వెళ్ళి ఆరాధించుకోవాలి అని అంటే కుదరదంటాడు. ఈరోజు కూడా పరిస్థితి అదే. ఇప్పుడేంటి ఇంకా ఘోరం, ఇంట్లో ప్రార్థన కూడా చేసుకోకూడదు అంటాడు. ఎవడిచ్చాడు రా మీకు? నా ఇంట్లో ప్రార్థన చేసుకోకూడదు ఎవడిచ్చాడు? ఒక్కొక్కటికి ఈ విమానం మొత్తెక్కుద్దని గతంలో ఎన్నో వీడియోలో పెట్టాం కదా. మీరు అనుకున్నారు పేర్ల మొదలు చేస్తాను, నేను ఒక్కడే అనుకున్నా. నాలాంటి వాళ్ళు ఇదిగో బోళ్ళ ముందు ఉన్నారా బాబు. నేనంటే అందరికంటే ముందు పోవాలనుకునేవాడిని. కాబట్టి ధైర్యంగా వచ్చి అలాంటి కొద్దిగా ప్రాణభయంతో ఉన్నవాళ్ళు కొద్దిగా ఆగుతున్నారు. కానీ తెగితే ఉంటుంది, సింహం నిద్రపోయేంత వరకే, లెగితే మాత్రం ఉంటుంది. ఒక్క కాలే వెనక్కేస్తుంది, ఇక వెనక్కి తిరగడం ఉండదు. క్రైస్తవులారా, పాస్టర్లారా, దయచేసి చెబుతున్నా, పెడచెవిని పెట్టబాండే. నాకు నాయకత్వాలు అవసరం లేదు, నేను మీ వెనకాలే ఉంటాను. నన్ను చర్చిల్లో ఒక్కో చర్చిలో కనీసం మీరు చెబితే ఏంటో అనుకోండి, అంటే మీకు నాయకత్వం పోద్ది అనుకున్నారు. మీ నాయకత్వం ఎక్కడికి పోదు, మీరే నాయకులు. మీ చర్చిల్లో వారానికి ఒక్కరోజు నాకు అవకాశం ఉంది మీకు చెప్పడానికి, అవగాహన కల్పించడానికి. ఒక్క అరగంట కూడా చాలా ఎక్కువ టైం తీసుకోండి. మనందరం ఐక్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలి? భారత రాజ్యాంగం మనం కాపాడుకుంటే ఏం చేయాలి? మన చర్చిలు కూల్చకుండా మన చర్చిలకు భద్రత రావాలంటే మనం ఏం చేయాలి? మత నిషేధ చట్టం పార్లమెంట్లో అమలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద అవగాహనగా నేను మాట్లాడుతాను. మీ చర్చిలో ఒక్క అరగంట అవకాశం ఉండే ఆదివారం రోజు
ఆరాధన అయిపోయినాక దేవుడి గురించి దేవుని యొక్క ఆరాధన అయిపోయినాక లాస్ట్లో ఇవ్వండి. ఒక అరగంట ముందు ముగిచ్చేసి నాకు ఇవ్వండి. రోజుకో చర్చి వచ్చి నాలంటి వాళ్ళు, నేను ఒక్కడే కాదు, చాలామంది ఉన్నారు. సంస్కారానికి అవకాశం ఇవ్వండి. ఆ రోజు రోమన్ క్యాథలిక్ సంఘంలో మార్టిన్ లూథర్ గారే లేకపోతే ఈరోజు నీ చేతులకు బైబిల్ వచ్చేది కాదు. ఆ రోమన్ క్యాథలిక్ పోపులు ఈ కులం కనిపెట్టిన బాబనోళ్ళ కంటే డేంజర్ వాళ్ళు. క్రైస్తవులకి చాలా ప్రమాదం పొంచి ఉంది. పోప్ అంటాడు సహజీవనం చట్టబద్ధం చేయండి అని, మగోళ్ళు పెళ్లి చేసుకోండి అని. బైబిల్లో లేని మాట్లాడుతున్నారు. రేపు రాబోయే రోజుల్లో చట్టాలు మొత్తం మారుతున్నాయి. నీ చర్చిలో రాముడి విగ్రహం పెట్టబోదని అడగండి. రాముడి విగ్రహం పెడతారు. ఆల్రెడీ కొన్ని చర్చిలో పెట్టారు. కొంతమంది రోమన్ క్యాథలిక్ ఫాదర్లు గర్భపాసి తీసుకున్నారు. ఈ మధ్యకాలం 2500 మంది గర్భపాసి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గర్భపాసి తీసుకున్నాడు. మీరు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని దేవుడో రాముడు అంటే వెళ్తారా? ఆయనకి వెళ్ళి ప్రార్థన చేస్తారా? సీఎం అయితే గుడికి రాజశేఖర రెడ్డి వెళ్ళాడు, తిరుపతి వెళ్ళాడా? రోసే వెళ్ళేవాడు, పట్టు వస్త్రాల పట్టు రోసే వెళ్ళేవాడు. రాజశేఖర రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా ఈ రోజుకి నేను అభినందిస్తా. డిక్లరేషన్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి. తిరుపతి గుళ్ళోకి వెళ్ళడానికి డిక్లరేషన్ అడిగారు ఈ గవర్నమెంటు, ఈ బీజేపీ గవర్నమెంటు. ఏం డిక్లరేషన్ ఏంటి? తిరుపతి ఏడుకొండల వారు శ్రీనివాసుడు వారు, ఆయనకి 2 భార్యలు. ఒక భార్య పేరు అలివేలు మంగమ్మ, ఒక భార్య పేరు అభివిరాంచారమ్మ. వాళ్ళు దేవుళ్ళు. నేను అంగీకరిస్తున్నా. బాప్తిసంలాగా గర్భపాసి సంతకం పెడితే అప్పుడు లోనికి వెళ్ళడానికి పర్మిషన్. మరి నువ్వు ఎందుకు పెట్టలే సంతకం జగన్మోహన్ రెడ్డి గారు? భయం, పరలోకం ఎక్కడ కోల్పోతావని. అయితే ఒక విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తును నువ్వు నమ్ముకుంటే ఎంత పాపమైనా సరే నువ్వు పరలోకం గ్యారంటీ. యేసుక్రీస్తుని నమ్మకపోతే నువ్వు ఎంత నీతిమంతుడైనా సరే నరకం గ్యారంటీ. ఆ ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నాడు, మహానుభావుడు, మేధావి. అందుకు నేను అభినందిస్తున్నా. డిక్లరేషన్ ఇవ్వలేదు కదా, డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని అయిపోయినాను. డిక్లరేషన్ ఇచ్చి ఉంటే ఇంకా ఘోరంగా మాట్లాడేవాడిని, నీచమైన తిట్లు తిట్టేవాడిని. ఓ భారతీయుడు నా మనోభావాలు గాయపడితే క్రైస్తవుల మనోభావాలు గాయపడకూడదు, బైబిల్లో లేదు చెప్పకూడదు, చెప్తూ ఊరుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ నేను ఒప్పుకుంటా. పోలీస్ స్టేషన్లోనే క్రిస్మస్ సెలబ్రేట్ చేసినటువంటి ఒక అభినవ మార్టిన్ లూథర్ అని చెప్పుకోవచ్చు, తప్పే లేదు. కానీ వీళ్ళకు కుదరదు కదా. వీళ్ళైతే ఐజీ ఆఫీసుల్లో క్రిస్మస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి మనం ఈ సంక్రాంతి చేసేద్దాం, దసరా చేసేద్దాం చేశారు. చేసుకోండి, ఎవరు వద్దన్నారు? మాకు అసలు పండగల్లో క్రైస్తవులకి ఎప్పుడు పండగే. నాకు నేను క్రిస్మస్ చేయను, జనవరి 1 కూడా చేయను. నాకు రోజు జనవరి 1 రోజు క్రిస్మస్. క్రీస్తునందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టియే, ఎప్పుడు నూతన సృష్టియే. కాబట్టి క్రైస్తవులారా, ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. అంబేద్కరిస్టులారా, చాలామందికి నా ఫేస్బుక్లో చాలామందికి నేను తెలియపరచండి. మీ అందరికంటే చాలా అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, దిలేని పాముని, డబ్బు లేనివాడిని. మేరీ నాగార్జున గారు, ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, డివై దాస్ గారు, రక్షణనిధి గారు, కైలా అనిల్ కుమార్ గారు, ప్రముఖులు, ఎంత గొప్ప గొప్ప మేధావులు, వీళ్ళందరూ కూడా ఫేస్బుక్ లైవ్లో చాలాసార్లు చెప్పా. ఎందుకంటే భారత రాజ్యాంగం వద్దంటున్నారు, మీరు ఎందుకు ఆ పార్టీలు ఉంటాం? రిపబ్లికన్ పార్టీ ఉంది కదా. అంబేద్కర్ గారు బతుకుంటే మీ అందరూ చూసి చచ్చిపోయాడు, ఒరే ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు కదా అని ఎన్నో పెట్టా. కానీ మహానుభావులు, పెద్దలు, గౌరవనీయులు, వాళ్ళు ఎంతైనా కానీ మార్పు అనేది వచ్చింది. ఈరోజు వాళ్ళ శాయశక్తుల భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం, మత సామరస్యత కోసం, దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, దేశ ప్రగతి కోసం, దేశ సౌభ్రత్వాన్ని కోసం
దేశ సామాజిక న్యాయం కోసం తమ వంతు వాళ్ళు కృషి చేస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని ఆశీస్సులతో మరి ముఖ్యంగా జై భీమ్ తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో అంబేద్కర్ ఇజాన్ని మీరు జనాలకు తీసుకెళ్ళండి. మీరు ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలతో సమానంగా యేసుక్రీస్తుని పోల్చొద్దని ఒక క్రైస్తవుడిగా నేను తమరికి సవినయంగా మనవి చేస్తున్నాను. దేవుడు లేడనేవాడు మూర్ఖుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవుళ్ళు, ముక్కోటి దేవతలు వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకు ఉంది. వాళ్ళలో కొంతమంది ఉత్పత్తి రంగానికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది రిచ్ దేవుళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్యతరగతి దేవుళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే యేసుక్రీస్తుకి ఛాయగాను, యేసుక్రీస్తు నీడగాను, యేసుక్రీస్తుకి సాదృశ్యం ఉన్నారని చెప్పి ఐదవ క్రైస్తవ గ్రంథంలో డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు రాశారు. ఆ ఐదవ క్రైస్తవ గ్రంథానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రశంస పత్రం కూడా ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీరు అనుకున్నట్టు దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా పరిపాలిస్తాడో తెలియదు. మొత్తం కూడా సాతానే, ఈ లోకంలో సాతానే అధికారులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఏ టైంలో ఎప్పుడెప్పుడు దిగాలో, ఎప్పుడెప్పుడు సవరణలు చేయాలో చేసేస్తాడు ఆయన. ప్రపంచం సర్వలోకాన్ని సృష్టికర్త. కొన్ని సందర్భాల్లో సాతానికి అవకాశం ఇస్తాడు, కానీ కొన్నిసార్లు ఇవ్వకూడదు. రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నా విశ్లేషణలో దేవుని కృపతో, దేవుని జ్ఞానంతో బైబిల్ చదువుతూ, బైబిల్తో పాటు పురాణాలు, వేదాలు, చరిత్ర, ప్రపంచం, ఐక్యరాజ్య సమితి, వన్ వరల్డ్ గవర్నమెంటు, ప్రభుత్వ రాజ్యాంగాలు ఇవన్నిటిని స్టడీ చేసి మీదట ఈ ప్రపంచాన్ని అంతటి కూడా సమస్య ఏంటంటే ఒక యేసుక్రీస్తు అంటేనే ఎవరికి పడదు. సరే, ఈ భారతదేశానికి వస్తే సమస్య ఏంటంటే కులం, మతం, ఈ రెండు భారతదేశంలో. ఈ కులం, మతం ఈ రెండు పోవాలంటే దానికి పరిష్కారం ఏంటంటే ఒకే ఒక పరిష్కారం, హైందవ క్రైస్తవ గ్రంథం. ఆ హైందవ క్రైస్తవ గ్రంథం రాసినటువంటి రచయిత డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారి దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది. కాబట్టి ముందు ప్రధానంగా క్రైస్తవులు, పాస్టర్లు అందరూ కూడా ఆ గ్రంథాలు చదవండి, ఆయన సంప్రదించండి. మీ నాయకత్వాలు ఏం పోవు, మీకు వచ్చే డబ్బులు ఎక్కడికి పోవు. ఆయన నాయకత్వం కోరుకునే వ్యక్తి కాదు. ఈ రాబోయే రోజుల్లో మీరు అనుకోవచ్చు మత సామరస్యత కావాలి. ఆయన ఏమన్నాడు, యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని అంటున్నాడు. నేననేది అదే. మీరేమన్నారు, మరియమ్మ దేవుడే అంటారు, జోసెఫ్ తమ్మి దేవుడే, 12 శిష్యులు దేవుడే, తల్లి దేవుడు అంటారు, యెహోవా దేవుడు అంటారు. యేసు నామంలో బాప్తీసం అంటావు, ఒకటి జెండా కింద బాప్తీసం అంటాడు, ఒకటి చిలకరింపు బాప్తీసం అంటాడు. ఇంత దుర్బోధ చేస్తున్నారు కదా. ఆయన అనేది ఏమంటారంటే ఐందవ సోదరుల్ని ఏ మతాన్ని కానీ, ఏ శాఖను కానీ మనం నిందించకూడదు, అవమానపరచకూడదు. భారత రాజ్యాంగం అది చెబుతుంది, బైబిల్ కూడా అదే చెబుతుంది. చివరికి ఏంటంటే రాబోయే రోజుల్లో ఐందవ సోదరులు, ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు మనందరం కూడా కలిసి ఉండాలంటే ఒక కుటుంబం, విశ్వ కుటుంబం, జగదేవ కుటుంబం, మన భారతీయులు మనందరిది కూడా కుటుంబమే. సంసారం ఓ చదరంగం లాంటిది. అసలు విషయంకి వస్తే ఈ గొడవలన్నీ పోవాలంటే ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఒకటి త్వరలోనే జరుగుద్ది. ఈ మత పెద్దలందరూ ఒక డిబేట్ జరుగుద్ది. అప్పుడు జరిగేది ఏంటంటే మనందరం అన్నదమ్ములమే, మనకు భారత రాజ్యాంగమే కావాలి. ఏం చేయాలంటే మీ చర్చిలు అక్రమ కట్టలు కట్టారు కదా, అన్నీ కూల్చేస్తారు. ఒకే సామూహిక వివాహాలు అంటున్నారు కదా, సామూహిక వివాహాలు, సామూహికంగా అన్న సమారాధనలు, ఏ విధంగా అయితే మనందరం సామాజికంగా మనందరం మనుషులను రుజువు చేసుకునేటువంటి ఈ సామూహిక వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈరోజు త్వరలోనే మతంలో రాబోతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే, నువ్వు ఎవరు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకున్నావు. నీకు కావాల్సింది ఏంటి? యేసుక్రీస్తు కావాలి. ఆయన నువ్వు పరలోకం చేరాలి, అంతే కదా.
నువ్వు ఎక్కడ వెళ్ళావా అనేది కాదు, నీ ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా. ఇప్పుడు పరిస్థితులు బాగోలా, దేశం అంతా కూడా దుష్ట శక్తులు నిండిపోయినాయి. ఒక్కొక్కడికి 1,00,000 దయ్యాలు ఉన్నాయంట ఆడిని కంట్రోల్ చేయటానికి. ఓబీర్ గారు చెబుతారు మెసేజ్ల్లో, ఒక్కొక్కడికి 1,00,000 దయ్యాలు కంట్రోల్ చేస్తున్నాయి. మన శరీరానికి మనసుకి ఆలోచనలకు ఒక యుద్ధం అయితే బయట యుద్ధం, అడుగడుగున యుద్ధం, నరుని కాలం యుద్ధ కాలం. ఒక యుద్ధం మనం అడుగు పెట్టామంటే కన్ను లేచిన కాంచి కన్ను మూసేంత వరకు యుద్ధమే, ఉదయం నుంచి సాయంకాలం దాకా యుద్ధమే. ఇంకా నెక్స్ట్ జరగాల్సింది ఏంటంటే, ఐదవ గ్రంథం క్రైస్తవ గ్రంథ సారాంశం ఏంటంటే, ఒకే చోట బైబిల్ ఉంటుంది, ఖురాన్ ఉంటుంది, భగవద్గీత ఉంటుంది. నీకు యేసుక్రీస్తు దేవుడు అన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకో, అల్లా దేవుడు అక్కడికి వెళ్ళి నమాజ్ చేసుకో, శ్రీకృష్ణుడే దేవుడని అక్కడికి వెళ్ళిపోయి పూజలు చేసుకో, యజ్ఞయాగాలు చేసుకో. దీన్ని ఎవడైనా కాదంటాడా? లేదు నాకు సపరేట్ కావాలంటే కుదరదు. అటువంటి చట్టాలు రాబోతున్నాయి. బలవంతంగా చర్చిలో తీసుకొచ్చి రాముడి విగ్రహాలు పెట్టేస్తా ఉన్నారు వీళ్ళు. చచ్చినట్టు పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు పెట్టారు కూడా వీళ్ళు. జై శ్రీరామ్ జెండాలు బాతున్నారు. దీనికంటే ఇది బెస్ట్ కదా క్రైస్తవులారా? అదేమంటే ఓబీర్ గారేంటి పంతుల్లాగా మాట్లాడతాడు. జ్ఞానం గల్లవాడు జ్ఞానాన్ని జ్ఞానం గల్లవాడు అర్థం చేసుకుంటాడు. మూర్ఖుడికి అర్థం కాదు. మోగరిచ్చండి ప్రార్థన చేయండి, ప్రమాదం పొంచి ఉంది. మీకు తెలిసే నిష్కారణంగా యేసుక్రీస్తుని ద్వేషిస్తున్నారు, నిష్కారణంగా దేవుడు పంపిన ప్రభుత్వం ద్వేషిస్తున్నారు. రేపు జరగబోయేది అదే. హైందవ సోదరులారా, ముస్లిం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, ఆర్ఎస్ఎస్ సోదరులారా, విశ్వ హిందూ పరిషత్ సోదరులారా, హైందవ శంకరావు, సనాతన ధర్మ బోర్డు, హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కావాలని అడుగుతున్నటువంటి ఈ భారతదేశంలో హిందువులందరికీ ప్రతినిధి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి సవినయంగా ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో సుమోటోగా ఈ ఒక విన్నపంగా తీసుకొని ఈ దేశాన్ని కాపాడండి అని, ఈ దేశానికి శాంతి పద్ధతులు కల్పించండి అని, ఈ దేశానికి సామాజిక న్యాయం కల్పించండి అని, మత స్వేచ్ఛ కల్పించండి అని, రక్షణ కల్పించండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి, ఈరోజు నేను ఖచ్చితంగా గౌరవిస్తాను ప్రధానమంత్రి గారు, దయచేసి ఈ దేశాన్ని కాపాడండి. భారత రాజ్యాంగం వద్దు అనే మాట అనబాహండి, శాపం వస్తుంది మీకు. భారత రాజ్యాంగం ద్వారా ప్రధానమంత్రి గారు గుర్తుపెట్టుకోండి. పెట్టించేది నరకద్దు, ఆ మనుధర్మశాస్త్రం వద్దు, ఆ కులం వద్దు. ఈ మనువాదులు ఉన్నారు కదా, బ్రాహ్మణులు కులం కనిపెట్టారన్నారు కదా, వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుంటే తప్ప ఈ దేశం బాగుపడదు. వీళ్ళందరి మీద కూడా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. ఈ కులం కనిపెట్టిన నా కులమే కావాలనుకున్నాడు ఎవడైనా సరే, ఆడి క్రైస్తవుడైనా ముస్లిం అయినా హిందూ అయినా సరే, నాకు కులమే కావాలి, కుల వ్యవస్థ ఉండాల్సిందే అన్నాడు. ఈ పవన్ కళ్యాణ్ అంటాడు క్రిమినల్స్ కంటే కులం ఉండదంట. సిగ్గుండాలండి పవన్ కళ్యాణ్ గారు, సిగ్గు. క్రిమినల్స్కి కులం ఉండదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రిమినలా? ఆయన కుల నిర్మూలన జరగాలన్నాడు. కులం వెనకాల దాక్కుంటారంట. ఏంటి మీ గూఢమైన మాటలు, ఈ యొక్క రహస్యమైన మాటలు? ఈ అడగండి, క్రైస్తవులు అడగండి, ముస్లింలు అడగండి, హిందువులు అడగండి, అంబేద్కర్స్లు అడగండి, మాల్లో మాదిలు అడగండి. పవన్ కళ్యాణ్ గారు ఈయన మీద కేసు కూడా పెట్టండి. పవన్ కళ్యాణ్ గారి మీద మాలమాన నాయకులు, మాది దండోర నాయకులు, అంబేద్కర్స్లు కేసు పెట్టండి. క్రిమినల్స్కి కులం ఉండదంట. అంటే క్యాష్లెస్ ఇండియన్లు అందరూ క్రిమినల్లే? కులం వద్దు, కులం మాకు అవసరం లేదన్న క్రిమినల్లే? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్రిమినల్లే? ఈ ఒక్కటి చాలు అరెస్ట్ చేయాలంటే. డాక్టర్ కేఏపాల్ గారు ఆల్రెడీ పెట్టే ఉంటాడు, ఆయన చాలామంది పెట్టారు, బోల్డ్ కేసులు పెట్టారు. వీళ్ళని ఏం చేయలేరండి ప్రజలారా. సుప్రీంకోర్టు వీళ్ళ మనుషులే, మోడీ మనుషులే.
అలీబాబా 40 దొంగల సినిమా లాగా ఉంది ఇప్పుడు వ్యవహారం. ఈ కొత్త దేవుడు విశ్వగురు మోడీ 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 బాబా 543 దొంగలు, అందరూ దొంగలా తయారు పార్టీలన్నీ కూడా. చూడండి, ఇండియా కూటమి రాహుల్ గాంధీ అనే మహానుభావుడు, ఆయన ఇప్పుడున్న చెప్పాలంటే అసలు నిజమైన స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టినటువంటి నెహ్రూ గారి వారసుడుగా కూడా కాకుండా, అది ఒప్పుకుంటా, నెహ్రూ గారి వారసుని కాదు, నేను జనాల నుంచి పుట్టుకొచ్చినటువంటి స్వాతంత్ర సమరయోధుడిని. మా తాతగారు నెహ్రూ గారు చేసిన తప్పులు మేము చేయం. కులగణన చేపిస్తాను, జనాభా లెక్కేపిస్తాను, సామాజిక న్యాయం పాటించి ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరూ కూడా బహుజన రాజ్యాధికారం తీసుకొస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు చేయనని చెప్పి ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడానికి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకంగా ఒక మంచి సదుద్దేశంతో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా వేసి గెలిపించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసురాలు షర్మిలారెడ్డి గారు, వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కోరుకున్నారు. ఈ మాలమాన నాయకులు, మాది దండోర నాయకులు, ఈ దళిత బోకరులు కోరుకున్నారు. నేను అంటలా, ప్రజలు కోరుకున్నారు. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్సులు పెడితే వీళ్ళు ఇప్పుడున్న 18 పార్టీలు డిపాజిట్లు కూడా రావు, వీళ్ళనే ఓడిస్తారు ప్రజలు. కాబట్టి ప్రధానంగా మన దేశం బాగుపడాలంటే ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ల ద్వారా ఎన్నికలు జరపండి. కులం వద్దు, భారత రాజ్యాంగం కావాలి, మన ధర్మశాస్త్రం వద్దు. క్రైస్తవ సంఘాల్లో సంస్కరణ జరగాలి, ముస్లిం సంఘాల్లో, హైందవ సంఘాల్లో సంస్కరణ జరగాలి, దిద్దుబాటు జరగాలి. క్రిస్టియన్, ముస్లిం, హిందూ డిఫెన్స్ ఫోర్స్గా హైందవ క్రైస్తవం అనేటువంటి ఒక భారతీయ వేదికగా ఈ దేశానికి గొప్ప అద్భుతమైన ఒక శాంతి, సమాధానం, ఐక్యత, సామాజిక న్యాయం జరిగి ఈ భారతదేశం ఒక భూతల స్వర్గం కాగలదు అని చెప్పి తెలియజేస్తూ, ప్రజలారా సహకరించండి, సహకరించండి, సహకరించండి. స్వార్థంగా ఉండబాగండి. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు స్వార్థంగా ఉండబాగండి. పోరాడితే పోయేదేం లేదు, బాలి సంఖ్యలు తప్ప. మీరు పిరికోళ్ళలాగా ఇంట్లో ఉండటం వల్ల ఏం ప్రయోజనం లేదు, దాంట్లో ఆనందం ఉండదు. ధైర్యంగా లోడు ఒకసారి చేస్తాడు, పిరికోడు రోజు చేస్తూ ఉంటాడు. పేర్లు మధు చేస్తాను నేను చివరిగా చెప్పి ముగిచ్చేస్తున్నా. నేను ధైర్యంగా నేను కాదు, నేను చాలా పిరికోండి. కానీ ఏంటంటే నా ధైర్యం ఏంటంటే నాలో ప్రవహించేది ప్రభు యేసుక్రీస్తు రక్తం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే మారు మనసు పొంది నమ్మి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నానో, నేను నూతన సృష్టిగా మారాను. ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాకు రాబట్టి ఇంత ధైర్యంగానే, లేకపోతే నా అంత పిరికోడు ఎవడలేడు. నేను పిరికోడే, ధైర్యంగా ఉన్న కూడా కాదు. నా ధైర్యం ప్రభుని యేసుక్రీస్తు. ఆధ్యాత్మికంగా చూసుకుంటే, భౌతికంగా చూసుకుంటే ఈ ఇశ్రాయేలీల్ని ఐగుప్తి బానిసత్వం నుంచి, దాస్యం నుంచి విడిపించిన మోషే ఎంత గొప్ప నాయకుడో, ఈ భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత గొప్ప నాయకుడు. ఆయన్ని ప్రవక్తను కూడా నేను అనదలుచుకున్నా. మీరు అనవచ్చు క్రైస్తవులు, అదేంటమ్మా అట్ట మాడతావు, ఆయన బుద్ధిజం తీసుకున్నాడు, బుద్ధుడు దేవుడు లేడు అంటాడు, ఆయన దేవుడు లేడు అంటాడు. బుద్ధిజం అది ఒక పంచసూత్రాలు అంటే పంచములు ఎవరు దళితులు, వాళ్ళ కోసం ఆయన ఒక ప్రవక్త, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవక్త. వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆరాధించింది, బుద్ధుడు ఆరాధించింది యేసుక్రీస్తునే. మీరు చూసుకోండి, వాళ్ళు ఆరాధించారని చెప్పి అంటే ఆ రహస్య క్రైస్తవులు. ఆ రోజుల్లో భారత రాజ్యాంగం రాయటానికే గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, తిలక్ వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు యేసుక్రీస్తుని నమ్మితే రిజర్వేషన్లో ఉండే కాదు, మహానుభావులు మీకు చర్చిలు కూడా ఉండే కాదు. బ్రిటిష్ వాళ్ళు ఏజెంట్ అంటారనే ఆ మహనీయుడు ప్రభు అని యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం కలిగి
నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిలోనే చూస్తున్న యేసుక్రీస్తు స్వరూపాన్ని. ఆయన అన్నాడు కదా అని పోతోడి అంబేద్కర్ అందరూ కూడా దేవుళ్ళేడు అంటారు వీళ్ళు. ఆయన అనమన్నాడా? మత స్వేచ్ఛ వ్యక్తిగతం. అంబేద్కరిస్టులు అందరూ దాంట్లో క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు. నేను అంబేద్కరిస్టుని, నేను దేవుడు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తాడా. నువ్వు అంబేద్కరిస్ట్ అయ్యావు, నువ్వు బుద్ధిజంలో ఉన్నావా? నువ్వు దేవుడే లేడు అన్నావు. ఆయన దేవుడు లేడా అని అన్నా, ఆ దేవుడిని నేను బుద్ధులో చూసుకున్నానన్న. ఆ దేవుడు ఆ పంచముల్ని అంటే దేవుడు సృష్టించినోడు. ఎవరైతే నేను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పుకున్నారు వీళ్ళు, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపుల కోసం వచ్చానన్నాడు. ఆ పాపుల ప్రతినిధిగా వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు, ఆ పాపుల ప్రతినిధిగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సేమ్ అంతే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో ఆయన బోధనలు అనుసరించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కరిస్టులారా, మీరందరూ కూడా యథార్థంగా చరిత్రని ఒప్పుకోండి. చరిత్రను కూడా పురాణాలు కలపండి, అది మంచిది కాదు. మీకు తెలుసు అంబేద్కరిస్ట్ అనేవాడు ప్రతి ఒక్కడే తెలుసు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని. ఆయన ఎక్కడైతే ఒప్పుకుంటే రాజకీయాల సీట్లు రావని మీకు భయం, ఇంజనీరింగ్ సీట్లు లేదా డాక్టర్ సీట్లు రావని భయం. అవన్నీ పక్కన పెట్టండి. మనకి బహుజన రాజ్యాధికారం వస్తే మనమే ఉద్యోగాలు ఇస్తాం వీళ్ళకి. ఈ బేపనోడు కులం కట్టినోడికి మనం ఉద్యోగాలు ఇస్తాం. అడిగి అటెండర్ ఉద్యోగాలు, వాచ్మెన్ ఉద్యోగాలు, ఊడిసే ఉద్యోగాలు ఇస్తాం మనం ఆ కులం కానీ పెట్టినోడికి. మారండి. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఈ భారతదేశంలో నిజమైన మానవత్వం ఉన్నటువంటి, రాజస్వం కలిగినటువంటి, రాజ వైభోగం కలిగినటువంటి నిజమైనటువంటి భారతీయుడు ఒకే ఒక్కడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన వద్దన్నవాడు దేశద్రోహి. ఆడి ప్రధానమంత్రిని ఎవడైనా. భారత రాజ్యాంగం వద్దన్నాడు దేశద్రోహులు, వాళ్ళని అదుపులో తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. త్వరలోనే దేవుడే బాధ్యతలు తీసుకోబోతున్నాడు. కాబట్టి ప్రధానంగా క్రైస్తవులరా మీరు ముందుకు రండి. మీరు వస్తే ఆటోమేటిక్గా సమస్యలు పరిష్కారం అవుతాయి. సర్వోన్నతుడిని దేవుని ఆరాధించి మీరే ఇంత పిరికోళ్ళుగా ఉంటే, ఇంత అజ్ఞానం ఉంటే, ఇంత స్వార్థపరులు ఉంటే ఎవరన్నా మారతారా? మీరు కానీ రాకపోతే దేవుడు మిమ్మల్ని మంచాలు పట్టిస్తాడు. ప్రకటన నేను చెప్పేది కాదు, మీరు యెజబెల్ని ఉండనిస్తున్నారు అన్నాడు ప్రకటన గ్రంథంలో. యెజబెలు సాతాను, దుష్టశక్తి, అంధకార శక్తిని మీరు చర్చిలో ఉండనిస్తున్నారని దేవుడు చెబుతున్నాడు యేసుక్రీస్తు. మీరే యెజబెలు చేసుకున్నారు కాబట్టి మారు మనసు పొందండి, లేకపోతే మిమ్మల్ని మంచాల పట్టిస్తానని చెప్పి దేవుడు చెబుతున్నాడు. చాలామంది మీరు మారి సంస్కరించుకొని భారత రాజ్యాంగాన్ని, చర్చిల్ని, క్రైస్తవ విషయంలో మాట్లాడకపోతే మిమ్మల్ని మంచాలు పట్టిస్తాడు. చాలామంది చచ్చిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పట్లా, బైబిల్ చెబుతుంది. ఉంటాను. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. జై భీమ్.